గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ మధ్యాహ్నం మిత్రమా. ఎస్, వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి సార్. సో వాయిస్ ఈజ్ క్లియర్ సార్. సో అనుకోకుండా జస్ట్ లైవ్లోకి రావడం జరిగింది. సో చాలా మంది మిత్రులు, ఎస్జిటి మిత్రులు కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు కానీ, మ్యాక్సిమం పీపుల్స్ సార్ మేము ఏ తరహాలో ప్రిపేర్ అవ్వాలి, సో వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టుల యొక్క సంఖ్య ఎంత ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా డిఎస్సిని సాధించాలంటే సో మాకు కొంతవరకు పూర్తిగా కొంత అవగాహన నిమిత్తం గైడ్ లైన్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలా సందర్భంలో మిత్రులు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రమా. ఈ వీడియోలో మనం ఏ తరహాలో ఎక్కువ మొత్తంలో టెక్స్ట్ బుక్స్ని పరిగణలో తీసుకోవాలి, ఏ టెక్స్ట్ బుక్లో ఏ సబ్జెక్ట్లో ఏ అంశాలని కీ రోల్ పోషించాలి, మ్యాక్సిమం వీలైతే ఒకసారి చిన్నగా రఫ్ నోట్స్ పక్కన పెట్టుకొని లేదంటే ఒక నోటీస్ పక్కన పెట్టుకొని మనం డిస్కస్ చేసే టాపిక్స్ కానీ లేదంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇండెక్స్లో కానీ స్టార్ మార్క్ పెట్టే ప్రయత్నం చేయండి ఆ టాపిక్స్ని, రైట్ సార్. సో ఇది సుమారు గత ప్రీవియస్ ఒక 2008 డిఎస్సి నుంచి సోషల్ మెథడాలజీ విషయంలో కానీ, ఆఫ్టర్ దెన్ 2011 తర్వాత వచ్చిన టెట్ పేపర్ అని, డిఎస్సి పేపర్ అని తెలుగు 2 రాష్ట్రాల దృష్ట్యా సో పునః పరిశీలన చేసి ఎక్కువ సంఖ్యలో ఏ ఏరియాస్ నుంచి ప్రశ్నలు వస్తున్నవి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తున్న అంశాన్ని పరిగణలో తీసుకొని మనం ప్రాపర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియోతో పాటుగా మీకు ఇంకో ప్రతిపాదన మిత్రమా, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే సో మనకి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి కంటెంట్ కోర్స్ ప్రత్యేకంగా, టెస్ట్ సిరీస్ కోర్స్ ప్రత్యేకంగా, పిఐఈ కోర్సు, మెథడాలజీ కోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు అన్నిటినీ కలిపి సో మిత్రులకి అన్నిటినీ కలిపి ఒక సమూహంలో ఏర్పాటు చేస్తూ కంప్లీట్ గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ మనకు ఓవరాల్ గా డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇందులో కేవలం 200 మెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. వీళ్ళకి ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్, ఇప్పటిదాకా నిర్వహించిన లైవ్ క్లాసెస్, ఇప్పుడు చేయబోతున్నటువంటి లైవ్ క్లాసెస్ అన్ని కూడా గతంలో నిర్వహించిన లైవ్ క్లాసెస్ రికార్డ్ అయి ఉంటవి. వీళ్ళకి ఇప్పటి నుంచి జరగబోతున్న క్లాసెస్ అన్ని కూడా లైవ్ రూపంలో వస్తాయి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సో షెడ్యూల్ ప్రకారంగా వీక్లీ వన్స్ ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ నిర్వహిస్తూ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ బట్టి వాళ్ళకి వచ్చిన గ్రేడ్ ను బట్టి వాళ్ళని పుషప్ చేసుకుంటూ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది, రైట్ సార్. ఆ తరహా మీరు ఈ కోర్స్ కోసం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఉన్నటువంటి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో సూపర్ ఛాలెంజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతుందో 2499 2499 రూపాయలకి కంప్లీట్ మొత్తం డిఎస్సి సిలబస్ ను ప్రామాణిక చేసుకుని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళ కోసం ఏర్పాటు చేశాం. సో గత మన మిత్రులు ఎవరైతున్నారో ప్రీవియస్ మిత్రులు సో 1-2 కోర్సులు తీసుకున్న మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ వస్తుంది. ఇందులో అన్ని కలిపి తీసుకుంటూ కొంచెం ప్రాపర్ వేలో మాకు కంప్లీట్ గా పుషప్ కావాలి సార్, ఎక్కువ సంఖ్యలో పుషప్ ఉండాలి. సో కంప్లీట్ గా ఈ యొక్క ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో, ప్రైవేట్ అంటే విద్యా సంస్థల్లో అక్కడక్కడ చూస్తాం, శ్రీ చైతన్య నారాయణ తరపులో అక్కడక్కడ కొంతవరకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ దృష్ట్యా అడాప్టర్స్ తీసుకొని ముందుకెళ్తారు కదా, ఆ తరహాలో వీళ్ళని కంప్లీట్ గా ముందుకెళ్తూ వాళ్ళ దగ్గర జరుగుతున్న పొరపాట్లు, మిస్టేక్స్ ని కంప్లీట్ గా రివాల్యుయేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి కోర్స్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. దీన్ని డిఎస్సి ఎగ్జామ్ రూపంలో 2025 డిఎస్సి ఎగ్జామ్ రూపంలో తెలంగాణ మిత్రులకు రిసీవ్ చేసుకుంటూ ముందుకు తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకు కూడా తీసుకురావడం జరుగుతుంది, రైట్ సార్. సో అదే తరహాలోనే ప్రత్యేకమైన కోర్సులు ఏపీకి సంబంధించి, తెలంగాణ మిత్రులకు సంబంధించినటువంటి కోర్సులో ప్రధానంగా ఇంకొక ప్రతిపాదన మిత్రమా, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కి దేశవ్యాప్తంగా నంబర్ 1 పొజిషన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు మీ అందరి వల్ల సాధ్యమైంది. సో కాబట్టి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో కోర్స్ పొందిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ని షేర్ చేస్తూ స్టాటస్ పెట్టుకుంటూ సో అభిమాని చాటుకుంటున్న వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గుర్తింపు రావడంతో పాటుగా. నెక్స్ట్ ఇక్కడ మెథడాలజీ కోర్స్ ఈ రోజు లైవ్ క్లాస్ ఉంది మిత్రమా. లైవ్ లో జరుగుతున్నటువంటి సంభాషణ మేరకి కొంచెము సో ఆలస్య నిమిత్తం ఈ కోర్సు మనకి ఈ వీడియో రూపంలో మీ ముందు రావడం జరుగుతుంది. ఇక్కడ లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ 399 రూపీస్కే సోషల్ మెథడాలజీ కంప్లీట్ గా ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్. బయటి ప్రపంచంలో చాలా మంది మిత్రులు ఓల్డ్ సిలబస్ ను ప్రామాణిక చేసి ముందుకెళ్తున్నారు. ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి ఓల్డ్, న్యూ సిలబస్ ను పరిగణలో తీసుకొని టెట్ డిఎస్సిలో వచ్చేటటువంటి క్వశ్చన్ల యొక్క సరళిని ఆధారంగా చేసుకొని ఈ కోర్సులో టెస్ట్లు ఉంటవి. దాంతో పాటుగా కంటెంట్ సోషల్ మెథడాలజీ కంప్లీట్ గా ఓల్డ్, న్యూ సిలబస్ ని ఆధారంగా చేసుకుని ప్రాపర్ వేలో సో పర్టికులర్ గా 100% సిలబస్ ను కవర్ చేస్తూ లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. కోర్స్ తీసుకొని వాళ్ళకి ఇప్పటిదాకా చేసే అన్ని రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పటి నుంచి వచ్చేటి అన్ని కూడా లైవ్ క్లాస్ ఉంటాయి. 399 రూపీస్ మాత్రమే ఉంటుంది, రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ అది ఆఫర్ ప్రైస్ కింద కొనసాగుతుంది. నెక్స్ట్ ఈ తరహాలోనే వన్స్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ప్రధానంగా విద్యా దృక్పథాలు పిఐకి సంబంధించిన కోర్సు కూడా అప్లోడ్ చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎస్జిటి మిత్రులు, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు.
సో ఇద్దరు ఉపయుక్తం చేసుకోవచ్చు ప్రాపర్ వేలో. సో ఇది మంగళవారం బుధవారం ఎవ్రీ వీక్ 4 days మెథడాలజీ లైవ్ క్లాస్ ఉంటుంది, 2 days మెథడాలజీ లైవ్ క్లాస్ ఉంటుంది, 2 days ఏమో పిఐ లైవ్ క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్ దెన్ మిగతా రోజులలో కంటెంట్ కి సంబంధించిన టెస్ట్ విశ్లేషణ లైవ్ క్లాస్ అనేది కొనసాగుతుంది. రైట్ సార్. ఇక టెస్ట్ విశ్లేషణ ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 6 o'clock మధ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది గమనించే ప్రయత్నం చేద్దామా. సో ఇక్కడ ఒకసారి చూడండి సార్, మనకి ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశాన్ని పరిగణలో తీసుకొని ఏ తరహాలో ముందుకెళ్ళాలి. రైట్ సార్. ఎస్, ఒకసారి గమనించిన మిత్రమా, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా రైట్ సార్. ఎస్, పేరున ఒక చిన్న లైక్ చేయండి సార్, మన వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా ఒక లైక్ చేస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో పిఐకి మనకు లింగన్న సార్ వస్తాడు, దాంతో పాటు ఇంకో సార్ కూడా అందుబాటులో ఉంటాడు. మనకు మాక్సిమం మీకు సార్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సార్ యొక్క ప్రతిపాదన పరిగణన తీసుకుని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్. ఎస్, ఓకేనా. లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ లో డెమో క్లాస్ ఉంటుంది, అక్కడ చూడండి ఒకసారి. మెథడాలజీకి డెమో క్లాస్ ఉంటుంది, పిఐకి డెమో క్లాస్ ఉంటుంది. రైట్ సార్. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకొని మీ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. రైట్ మిత్రమా. సో ప్రతి సార్కి సంబంధించిన డెమో క్లాస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా, ఒకసారి చూసే ప్రయత్నం. రైట్ సార్. ఒకసారి గమనించండి మిత్రమా, ఇక్కడ మన యొక్క డిఎస్సి ప్రిపరేషన్ లో 2025 డిఎస్సి ప్రిపరేషన్ లో మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్రామాణికంగా మనకున్న గైడ్ లైన్స్ ఒకటి బుక్స్ మిత్రమా. రైట్ సార్. ప్రాపర్ గా మనకు కావాల్సినవి టెక్స్ట్ బుక్స్. రైట్ సార్. రెండవది సిలబస్. రైట్ మిత్రమా, సిలబస్ ను ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళడం. మూడవది సబ్జెక్ట్ ని ప్రాపర్ గా మన హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. రైట్ సార్. నాలుగవది పర్ఫెక్షన్ తోటి ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం. రైట్ సార్. ఈ 4 steps ని ప్రాపర్ వేలో మనం ముందుకు తీసుకెళ్తే, వీటిని కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. రైట్ సార్. ఎస్, బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ను క్షుణ్ణంగా అభ్యసించాలి. రైట్ సార్. సో ఇక్కడ 2025 కి సంబంధించినటువంటి డిఎస్సి సిలబస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకు కానీ తెలంగాణ రాష్ట్ర మిత్రులకు కానీ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు కూడా డిఎస్సి సిలబస్ ఏముంటుందనే విషయం, ఎస్జిటికి ఎస్సీకి ఏముంటుందనే విషయం వాళ్ళు ప్రస్తావన చేశారు. తెలంగాణ రాష్ట్ర మిత్రులకి 2024 డిఎస్సి సిలబసే ప్రాపర్ గా ఇక్కడ 2025 డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది. సిలబస్ లో ఎలాంటి మార్పులు ఉండవు. రైట్ సార్. కాబట్టి సిలబస్ లో ఒకసారి క్షుణ్ణంగా అభ్యసించండి. ప్రాపర్ గా డిఎస్సి సిలబస్ ఏ తరహాలో ఉందో క్షుణ్ణంగా అభ్యసించండి. ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి. రైట్ సార్. క్షుణ్ణంగా అభ్యసించిన పిదప ఆ సిలబస్ లో మీకంటూ కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. రైట్ సార్. కొన్ని సబ్జెక్టులు సునాయాసంగా అర్థమవుతాయి, కొన్ని సబ్జెక్టులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటవి, డ్రైగా ఉంటవి. రైట్ సార్. ఇక్కడ సిలబస్ ను ఆధారంగా చేసుకొని దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్ తక్కువ వెయిటేజ్ ఉంది అనే ప్రాపర్ వేలో ఒకసారి గమనించినట్లయితే డిఎస్సి సిలబస్ దృష్ట్యా అందరి మిత్రుల్లో ప్రాపర్ గా ఏపీ తెలంగాణ మిత్రుల దృష్ట్యా చదవాల్సిన నేపథ్యం అనేది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, దాంతో పాటు పిఐఈ ఆర్ విద్యా దృక్పథాలు ప్లస్ సైకాలజీకి సంబంధించిన అంశాలు. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే ఇక్కడ చదువుతున్న నేపథ్యంలో సోషల్ కంటెంట్ ఏముంది మిత్రమా, సోషల్ కు సంబంధించినటువంటి కంటెంట్. సో అదే తరహాలోనే టీచింగ్ మెథడాలజీ. రైట్ సార్. టీచింగ్ మెథడాలజీ. రైట్ మిత్రమా, ఇవి ప్రాపర్ గా మనం చదవాల్సి వస్తుంది. దేనికి సార్, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు సంబంధించింది చెప్తున్నా నేను. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే ఎస్జిటి వాళ్ళు కూడా జీకే కరెంట్ అఫైర్స్ పిఐ ఎస్జిటి మిత్రులు కూడా చదువుతా ఉంటారు. ఇక్కడ కంటెంట్ కి వచ్చేటప్పటికి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్ గా మనకి ఎస్జిటి మిత్రులు 3 నుంచి 10వ తరగతి వరకు ఎస్జిటి మిత్రులు స్కూల్ టెక్స్ట్ బుక్ ను ప్రాపర్ గా తీసుకోవాలి. రైట్ సార్. సైన్స్, మ్యాథ్స్, సోషల్. రైట్ సార్. సైన్స్, మ్యాథ్స్, సోషల్ కంప్లీట్ గా 3 నుంచి 10వ తరగతి వరకు చదవాలి. 8 కాదు మిత్రమా, 10వ తరగతి వరకు ఎస్జిటి మిత్రులు చదవాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ కు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఉన్నారో, సోషల్ కు సంబంధించిన వాళ్ళు కానీ, మ్యాథ్స్ సంబంధించిన వాళ్ళు కానీ, సైన్స్ సంబంధించిన వాళ్ళు కానీ, ఎస్ఏ పోస్ట్ ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాపర్ గా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ గా చదవాల్సిందే. 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. రైట్ సార్. సార్ 3వ తరగతి మాకు ఎందుకు వస్తాయి సార్ అంటే 3, 4, 5 ఈవీఎస్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చినవి. 2024 డిఎస్ లో తెలంగాణ వాళ్ళకి వచ్చినవి. గతంలో టీఆర్టీలు రాసినప్పుడు 2017 కంటే ముందు ఏపీ మిత్ర బృందానికి కూడా వచ్చినవి. కాకపోతే ఏపీ మిత్ర బృందానికి 3 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎందుకు చదవమని చెప్తున్నాం అంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎన్సీఈఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో, ఎన్సీఆర్టీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్ నిమిత్తం ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు లింక్ అవుతా వస్తున్నాయి. కాబట్టి లింక్ టాపిక్స్ మొత్తం కూడా చదవాలి. మనకి సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో తప్పకుండా ఉన్నవి. రైట్ సార్. ఈ ప్రతి స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ప్రాపర్ గా ఉన్నవి కాబట్టి చూడాలి. రిమైనింగ్ టీచింగ్ మెథడాలజీకి సంబంధించిన వరకు ఎస్జిటి వాళ్ళైతే డైట్ సంబంధించిన అంశాలని, రిమైనింగ్ అదే మాదిరిగా ఎస్ఏ వాళ్ళైతే బిఎడ్ కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ను ప్రాపర్ గా తీసుకోవాలి. రైట్ సార్. ఈ అన్ని టెక్స్ట్ బుక్స్ ని మిత్రమా, ఈ అంత సిలబస్ ఏదైతే ఉందో అన్ని సెగ్మెంట్లను ప్రాపర్ గా తీసుకుంటే కంప్లీట్ గా టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగు అకాడమీ ఏముంది సార్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటినే ప్రాపర్ గా చూడాలి. రైట్ మిత్రమా.
స్కూల్ టెక్స్ట్ బుక్స్ నే ప్రాపర్ గా చూడాలి. స్కూల్ టెక్స్ట్ బుక్ చదవకుండా డిఎస్సిని సాధించడం అనేది ఇంపాసిబుల్, రైట్ సార్. స్కూల్ టెక్స్ట్ బుక్ చూడకుండా డిఎస్సిని 80% సాధించలేము. స్కూల్ టెక్స్ట్ బుక్స్ ని ప్రాపర్ గా చూడాలి. అందులో అవి కూడా మీ దగ్గర 2018కి సంబంధించిన బుక్స్ ఉండొచ్చు, 2020కి సంబంధించిన బుక్స్ ఉండొచ్చు. కానీ మీరు ప్రిపేర్ అయ్యేది 2025 డిఎస్సి కదా, కాబట్టి 2023-24 కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉండాలి. 2023-24 ఎందుకు సార్ అంటే 2023-24 సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ యొక్క కంప్లీట్ గా కవర్ పేజీల పైన కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కవర్ పేజీల నుంచి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది, రైట్ సార్. గతంలో ప్రిపరేషన్ లో భాగంగా ఈ టెక్స్ట్ బుక్స్ ని చదవకుండా బయట మార్కెట్ లో ఉన్నది, బయట మార్కెట్ లో మిత్రులు రాసింది, సహచర అధ్యాపక బృందం రాసినటువంటి బుక్స్ ఉంటవి, రైట్ సార్. మెటీరియల్, ఆ మెటీరియల్ మనల్ని ఎక్కువ మొత్తంలో ఏం చేస్తాయి అంటే కొంతవరకు ఆవహిస్తుంది, అంటే ఆకర్షిస్తుంది అనమాట. మెటీరియల్ మనల్ని ఆకర్షిస్తుంది, ఎందుకంటే అందులో తెలియని సమాచారం ఎక్కువగా ఉందని. దాంతో పాటు స్కూల్ టెక్స్ట్ బుక్ చదవడంతో పోల్చుకుంటే ఆ మెటీరియల్ చదివితే డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, రైట్ సార్. కానీ ఈ టెక్స్ట్ బుక్ చదవడంలో ఉన్నటువంటి ఇతివృత్తం, టెక్స్ట్ బుక్ లోనే కీలక పదాలు, టెక్స్ట్ బుక్ లోనే అభ్యాసనాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధించిన అంశాలు, టెక్స్ట్ బుక్ ను చదివితేనే డిఎస్సిని సాధించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. కారణం, రైట్ మిత్రమా, మనకి స్కూల్ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఏ ఏరియా అయితే కంప్లీట్ గా డ్రైగా ఉంటుందో, ఏ ఏరియా అయితే కొంచెం కష్టంగా ఉంటుందో, ఏ ఏరియా అయితే చదవడంలో భాగంగా డ్రైగా ఉంటుందో, అవి డ్రైగా ఉన్నటువంటి ఏరియా, కష్టంగా ఉన్న ఏరియా నుంచే క్వశ్చన్ బిల్డింగ్ అవుతుంది. గత ఇటీవల కాలంలో సుమారు 2008 నుంచి డిఎస్సి పేపర్లని, టెట్ పేపర్లని వీటన్నిటి పునఃపరిశీలన చేసి ఈ వీడియో చేస్తున్నాం, రైట్ సార్. ఈ వీడియో చేయడంలో భాగంగా నేను గమనించింది ఏంటి అంటే టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుని మెథడాలజీలో కానీ, పిఐలో కానీ, ఇక్కడ సోషల్ కంటెంట్ లో కానీ ఏ సమాచారం అయితే ఎక్కడైతే సమాచారం, ఎక్కడైతే సబ్జెక్టు డ్రైగా ఉంటుందో, కొంచెం మర్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందో, కష్టంగా అనిపిస్తుందో ఆ ఏరియా నుంచే మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, రైట్ సార్. అది కష్టంగా ఉంది, డ్రైగా ఉంది అన్నటువంటి విధానం మనకి మెటీరియల్ బయట మార్కెట్ లో మెటీరియల్ చదివితే అర్థం కాదు, రైట్ సార్. స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితేనే అర్థమవుతుంది, రైట్ మిత్రమా. ఎగ్జాంపుల్, 9th క్లాస్ పాఠ్య పుస్తకం జాగ్రఫీకి సంబంధించిన అంశాలు భూమి మనం అనే పాఠ్యాంశం తెలంగాణ మిత్రులకు ఉంటుంది. ఆ భూమి మనం అనే పాఠ్యాంశం దృష్ట్యా భూస్వరూపాలలో ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి భూస్వరూపాలు ఉన్నాయి. అలా తృతీయ శ్రేణి భూస్వరూపాలు, తృతీయ శ్రేణి భూస్వరూపాలు, ద్వితీయ శ్రేణి సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్, అదే మాదిరిగా టెరిషరీ ల్యాండ్ ఫార్మ్స్ ఏవైతున్నాయో ఆ ద్వితీయ, తృతీయ శ్రేణి భూస్వరూపాలకి ఉదాహరణలు, రైట్ సార్. దాంతో పాటుగా కొంతవరకు ప్రాపర్ చూస్తే సముద్ర శాస్త్రం లోపల ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు, శీతోష్ణ శాస్త్రం లోపల మనకి ప్రపంచ పవనాలు, ఋతు పవనాలు, స్థానిక పవనాలు. ఆ స్థానిక పవనాలలో ప్రధానంగా శీతల పవనాలు, ఉష్ణ పవనాలు, రైట్ సార్. అదే తరహాలో జీవావరణం, ఆ జీవావరణంలో శీతోష్ణ మండలాలు, రైట్ సార్. సో ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల, ఉష్ణ మండల ప్రాంతపు ఆకురాల్చరణ్యాలు, ఉష్ణ మండల ప్రాంతపు సతతారితరణ్యాలు, సమశీతోష్ణ మండల ప్రాంతపు ఆకురాల్చరణ్యాలు, సమశీతోష్ణ మండల ప్రాంతపు సతతారితరణ్యాలు, అదే మరి శృంగాకార ప్రాంతపు అరణ్యాలు. నెక్స్ట్ అదే తరహాలో చూస్తే టైగా ప్రాంతపు శీతోష్ణ స్థితి, టండ్రా ప్రాంతపు శీతోష్ణ స్థితి. ఈ ఏరియాస్ అన్ని కూడా డ్రై. ఎక్కడి నుంచి టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు డ్రై ఏరియాస్ కంప్లీట్ గా ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఏరియాస్ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది డిఎస్సి విషయంలో, రైట్ సార్. కాబట్టి మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ను ప్రామాణికంగా చదువుతుంటే ఎక్కడైతే కష్టం అనిపిస్తుందో ఆ ఏరియాస్ నుంచి ప్రశ్నలు ఏమనెత్తున్నాడు. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసే మేధావి వర్గం ఎక్కడైతే కష్టంగా ఉందో, ఎక్కడైతే కొంచెం డ్రై అనిపిస్తుందో ఆ ఏరియాను లింక్ చేసుకుని ఇంటర్మీడియట్ నుంచి క్వశ్చన్లు వస్తున్నది, రైట్ సార్. కాకపోతే ఇక్కడ గమనించాలి, తెలంగాణ మిత్రులకి ఇంటర్మీడియట్ అనేది కొంత సమాచారం మాత్రమే లింక్ అవుతుంది, రైట్ సార్. 9వ తరగతి పాఠ్య పుస్తకాలు 6, 7, 8, 9, 10 టెక్స్ట్ బుక్లలో సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, సోషల్ కంటెంట్ విషయంలో ఒక 25% 30% ఇన్ఫర్మేషన్ మాత్రమే లింక్ అవుతుంది అనమాట, రైట్ సార్. సో మిగతాదంతా కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ని లింక్ చేసుకుని వస్తుంది, స్కూల్ టెక్స్ట్ బుక్ లోనే ఎక్కువ ఉంటుంది, రైట్ సార్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతున్నారో వీళ్ళకి ఒక 40 to 45% వరకు లింక్ అవుతుంది ఇంటర్మీడియట్. కాబట్టి ఇంటర్మీడియట్ మొత్తం సిలబస్ ని డిఎస్ సిలబస్ లో పొందుపరిచాడు. కానీ లింక్ టాపిక్స్ మాత్రం ఓవరాల్ గా ఒక 40 to 45% లింక్ టాపిక్స్ ఉన్నవి. అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ మొత్తం చదవాలి, రైట్ సార్. నేను ఏమంటున్నా, అందుకనే మన యాప్ లో కూడా మీకు ఇంటర్మీడియట్ షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు జాగ్రఫీ మొత్తం ఇప్పటివరకు కవర్ అవుతుంది, రైట్ సార్. జాగ్రఫీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్మీడియట్ హిస్టరీకి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసాం. 14వ తేదీ నుంచి తెలంగాణ మిత్రులకి హిస్టరీకి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసాం.
ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ అంతా మోడల్ స్కూల్లో ఉంటుంది, మళ్ళీ గురుకుల మోడల్ స్కూల్లో వస్తుంది మీకు. సో అందుకే ఇక్కడ స్కూల్ కంటెంట్ తో పాటు రేపు అక్కడి నుంచి ప్రశ్నలు వచ్చినా రేపు మోడల్ స్కూల్ ప్రిపరేషన్ కూడా మీకు దోహదపడాలనే నేపథ్యంతో టెస్టింగ్ ఎక్కువ మొత్తంలో కండక్ట్ చేసాం. ఒక్కో టెస్ట్ కి 100 మార్కులు 100 ప్రశ్నల చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాం. కేవలం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచే సో 7 చాప్టర్లు ఉంటే 700 ప్రశ్నలు పెట్టాం మనం, రైట్ సార్. సో ఆ తరహా ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందానికి ఎక్కువ మొత్తంలో లింక్ అవుతుంది, తెలంగాణ మిత్ర బృందానికి తక్కువ లింక్ అవుతుంది. కాకపోతే స్కూల్ టెక్స్ట్ బుక్స్ ని మాత్రం తప్పకుండా చదవాలి, రైట్ సార్. బయటి ప్రపంచంలో మార్కెట్ లో లభించేటటువంటి మెటీరియల్ తో పోల్చుకుంటే టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతనే మెటీరియల్ చదవాలి మాక్సిమం. రేపు నేను బుక్ రాసినా ఇంకో మిత్రుడు బుక్ రాసినా ఈ తెలుగు అకాడమీని ప్రామాణిక తీసుకుని రాస్తాం. కానీ బుక్ రాసే మిత్ర బృందాన్ని కూడా ఆలోచిస్తుంది ఏమని, వీళ్ళకి తెలియని సమాచారం ఎక్కువ మొత్తంలో పొందుపరచాలి, అందులో బుక్ లో నాకు తెలియని సమాచారం ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోవాలని, దాంతో పాటు కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేసి టెక్స్ట్ బుక్ బాగుంది అనిపించాలి. దేనికోసం? ఉద్యోగం సాధించడం కోసం కాదు, అప్పటికప్పుడు అది బుక్ విక్రయించడం కోసం, రైట్ సార్. సో బుక్ మార్కెట్ లోకి రావడం, బుక్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందే విధానంలో విక్రయిత కోసం ఎక్కువ మొత్తంలో బుక్ ను విక్రయించాలనే నేపథ్యంతో బుక్ రూపొందించడం జరుగుతుంది, రైట్ సార్. కానీ మన స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితేనే మనకు ఉద్యోగం అనేది లభిస్తుంది. కాబట్టి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ని తప్పకుండా చదవాలి, రైట్ మిత్రమా. అప్పటికీ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత రెఫరెన్స్ కోసం మార్కెట్ లో లభించే మీకు సమయం ఉంటే ఆ యొక్క మార్కెట్ లో లభించే పీడిఎఫ్లు కానీ లేదంటే మీ మొబైల్ ఫోన్ లో ఫైల్ మేనేజర్ లో ఉన్న పీడిఎఫ్లు కానీ జిరాక్స్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి, రైట్ సార్. గమనించండి మిత్రమా, ఆ పీడిఎఫ్లు ఈ పీడిఎఫ్లు అన్ని జిరాక్స్ తీసుకుని చదవకంటే టెక్స్ట్ బుక్స్ ని ఒకసారి ప్రాపర్ గా చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దెన్ రెండో స్టెప్ లో వచ్చేటప్పటికి మీకు సమయం ఉంటే మాక్సిమం బయట మార్కెట్ లో లభించే మెటీరియల్ అంతా కూడా మీ సమయాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది, సమయాన్ని ఎక్కువ మొత్తంలో రిసీవ్ చేసుకొని సమయాన్ని తినేటటువంటి స్వభావం కలిగినటువంటి బుక్ ఏదంటే మార్కెట్లో లభించే బుక్కే. మార్కెట్లో లభించే బుక్లు ఎక్కువ సమయాన్ని తీసుకుంటవి, అదే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే తక్కువ సమయాన్ని తీసుకుంటవి, ఎక్కువ మొత్తంలో ముందు తీసుకెళ్తాయి. స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితేనే డ్రై ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఆ డ్రై ఏరియాస్ నుంచే ప్రశ్నలు వస్తున్నవి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ మిత్రమా. మీ ప్రిపరేషన్ కి ఇది ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి, ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి గమనించిన మిత్రమా, నెక్స్ట్ ఇంకొక ప్రతిపాదన ఇక్కడ సార్ 2024-25 డిఎస్ సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి కొంచెం ఇండెక్స్ ఏమైనా ఉంటే ఆ ఇండెక్స్ ని పాయింట్ అవుట్ చేసి రౌండ్ ఫిగర్ చేయండి మిత్రమా. సో ఫాస్ట్ గా తెలంగాణ మిత్రులకు ఈ వీడియో చేద్దాం. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏపీ మిత్రులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, రైట్ సార్. కొంచెం ఫాస్ట్ గా ఎక్కడెక్కడ ఏ టాపిక్ ఉందో ఒకసారి వాటిని రౌండ్ అప్ చేసే ప్రయత్నం చేయండి. ఆ టాపిక్స్ మాత్రం 80% మిస్ చేయొద్దు, రైట్ మిత్రమా. ఎస్, 5th క్లాస్ నుంచి ఒకసారి ప్రాపర్ గా చూసుకుంటూ ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు ఉన్నటువంటి 5th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇంత ముందు కూడా మీకు టెట్ కోసం ముందు కూడా టెట్ కు ముందు కూడా మీకు ఒక వీడియో చేశాను నేను. వీడియో టెట్ కు ముందు కూడా చేసినప్పుడు టెట్ లో కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చినవి, రైట్ సార్, ఆ ఏరియాకి సంబంధించినవి. ఇక్కడ 5th క్లాస్ మనము మన పరిసరాలు అనే ఇండెక్స్ ఏదైతుందో టైటిల్ ఏదైతుందో దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి దోహదపడే విధంగా ఉన్న కవర్ పేజ్ ఈ టెక్స్ట్ బుక్ అనేది అంటే 2023-24 టెక్స్ట్ బుక్స్ మన ప్రామాణికం, రైట్ సార్. సో ఇందులో కవర్ పేజ్ ఆధారంగా చేసుకుని అడగడం జరుగుతుంది, రైట్ సార్. ఇక్కడ ఒకసారి గమనించండి మిత్రమా, కవర్ పేజ్ ఆధారంగా చేసుకుని ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే అడిగితే ఇక్కడ గమనిస్తే ఈ యొక్క పిక్ లోపట మనకు చూస్తున్నటువంటి ఈ పిక్ లోపట మనసు గమనిస్తే వారాహి వృక్షం కనిపిస్తుంది. ఇక్కడ వారాహి జంతువు, రైట్ సార్. ఇగో వారాహి జంతువు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ వారాహి జంతువు వారాహి అనేటటువంటి నదిపైనే ప్రధానంగా మనకు కుంచికల్ జలపాతం విస్తరించినది. కుంచికల్ జలపాతం, రైట్ మిత్రమా. మన రీసెంట్ గా తెలంగాణ టెట్ లో తెలుగులో అడిగాడు వారాహి జంతువునికి తెలుగులో అర్థం చెట్ల కొమ్మల మాదిరి ఆకారంలో కొమ్ములను కలిగి ఉన్నటువంటి జింకలని వారాహి వృక్షం అని పేర్కొంటాం. ఈ వారాహి అనేది వారాహి ఒక దేవత, వారాహి అమ్మవారు దేవతగా పేర్కొంటారు. సో కంప్లీట్ గా ఇది కుంచికల్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలో వారాహి నదిపైనే విస్తరించింది. సుమారు 455 మీటర్ల ఎత్తులో మన భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతంగా పేర్కొనవచ్చు, రైట్ మిత్రమా. ఎస్, రిమైనింగ్ అదే తరహాలోనే ఇక్కడ ఒకసారి గమనిస్తే మన ఇండెక్స్ ను ప్రాపర్ గా తీసుకొని ఇండెక్స్ పరంగా ఒకసారి చూడండి సార్. ఇండెక్స్ పరంగా చూస్తే ఎస్, రైట్ మిత్రమా. 5th క్లాస్ ఇండెక్స్ నుంచి మనకి 2024 డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క స్వరూపం ఒకసారి గమనిస్తే, రైట్ మిత్రమా, ప్రశ్నల యొక్క స్వరూపం గమనిస్తే ఇక్కడ చూడండి సార్. ఇగో ఈ పౌష్టికాహారము అనేటటువంటి టాపిక్ ఎస్జిటి పరంగా ప్రశ్నలు వచ్చినవి, పోషక పదార్థాలు, రైట్ సార్. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశము ఎస్జిటి పరంగా ప్రశ్నలు వచ్చినవి. అదే తరహాలోనే ఈ అడవులు ప్లస్ గిరిజనులు అనే టాపిక్ ఎస్జిటి పరంగా ప్రశ్నలు వచ్చినవి. అందులో ప్రధానంగా చెంచులకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అదే మాదిరిగా గోండులకు సంబంధించిన అంశం నుంచి ప్రశ్నలు వచ్చినవి, చెంచులు మరియు గోండులు. సో ఇక్కడ నదుల జీవన విధానానికి సంబంధించిన పాఠ్యాంశం నుంచి ప్రధానంగా గోదావరి నదికి సంబంధించిన అంశము, ఈ గోదావరి నదిలో పులస చేప, ఈ పులస చేపకు సంబంధించిన ప్రతిపాదన నుంచి ప్రశ్నలు వచ్చినవి, రైట్ సార్.
నెక్స్ట్ సూర్యుడు గ్రహాలు తెలంగాణ 2024 డిఎస్సిలో సూర్యుడు గ్రహాలు. ఇగో ఈ గ్రహాలకు సంబంధించిన అంశాలు మన టెట్లో కూడా అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలు, అంతర్గ్రహాలు బాహ్య గ్రహాల నుంచి ప్రశ్నలు వచ్చినవి. సూర్యునికి భూమికి మధ్య సగటు గరిష్ట దూరం, సూర్యునికి భూమికి మధ్య సగటు గరిష్ట దూరం ఎంత? సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్స్. దాన్ని కాంతి సంవత్సరాలు చూసుకుంటే కంప్లీట్ గా 8 ట్రిలియన్ మిలియన్ కిలోమీటర్స్ గా పేర్కొంటాం. రైట్ సార్. అదే తరహాలోనే ఇక్కడ చారిత్రక కట్టడాలకు సంబంధించిన అంశాల దృష్ట్యా చారిత్రక కట్టడాలకు సంబంధించిన అంశాల దృష్ట్యా ప్రశ్నలు వచ్చినవి. మన దేశము ప్రపంచము అనే పాఠ్యాంశం లోపల ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాల యొక్క సరిహద్దుల నుంచి ఎస్జిటి పరంగా ప్రశ్నలు వచ్చినవి. రైట్ సార్. ఒక్కసారి గమనించండి మిత్రమా, ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి ప్రీవియస్ పేపర్ తిరిగేయండి ఒక్కసారి గమనించండి మిత్రమా. రైట్స్. జస్ట్ ఒకసారి ఇండెక్స్ లో స్టార్ మార్క్ పెట్టుకోండి. సో 4th చాప్టర్ రైట్ మిత్రమా పౌష్టికాహారము, 5th చాప్టర్ శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ అదే మాదిరిగా 7th చాప్టర్ అడవులు గిరిజనులు, 8th చాప్టర్ నదులు జీవన విధానం, నెక్స్ట్ 10వ చాప్టర్ సూర్యుడు గ్రహాలు, నెక్స్ట్ అదే తరహాలోనే 12వది చారిత్రక కట్టడాలు, 14వది మన దేశము ప్రపంచం. వీటిలో ఎస్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ రెండింటిని పరిగణలో తీసుకుని వచ్చినవి. ప్రీవియస్ పేపర్ మీరు చూసిన వాళ్ళకైతే అవగాహన కలిగి ఉంటుంది. ప్రీవియస్ పేపర్ తప్పకుండా ప్రతి మిత్రుడు కూడా చూడాల్సిందే. ప్రీవియస్ పేపర్ చూడకుండా డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని మనం చదువుతుంటే ఎటు చదువుతున్న విషయం తెలియదు కూడా. రైట్ సార్. ఒక సీక్వెన్స్ ఆర్డర్ గా పోవాలి సార్. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు రోజుల తరబడి చదువుతా ఉంటాం, కంటెంట్ రిసీవింగ్ రోజుల తరబడి ఉంటుంది, కానీ ప్రజెంటేషన్ మాత్రం కేవలం 2.5 hours ఉంటుంది. 2.5 గంటల సేపట్ల మొత్తం 6 నెలల్లో సంవత్సరము 2 సంవత్సరం చదివింది మొత్తం కూడా తీసుకుపోయి 2.5 hours టైంలో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే బ్రెయిన్ పై ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది. అంత ప్రెజర్ లో అంత ఒత్తిడిలో ఆన్సర్ గుర్తించాలి, సమాధానాలు సరైన విధంగా గుర్తించాలనే కాన్సెప్ట్ రావాలంటే చదివేటప్పుడు ఒక సీక్వెన్స్ అడగపోవాలి. దానికోసం ప్రీవియస్ పేపర్లో ఒకసారి మీరు చూసిన తర్వాతనే చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ప్రాపర్ గా పౌష్టికాహారం చదువుతున్నప్పుడు గతంలో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీరు చదివితే. రైట్ సార్. సూర్యుడు గ్రహాలు అనగానే గ్రహాలకు సంబంధించి మొన్న అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలకు సంబంధించిన అంశాలు వచ్చినవి. చంద్రగ్రహణము సూర్యగ్రహణకు సంబంధించిన ఎక్లిప్స్ సంబంధించిన క్వశ్చన్లు వచ్చినవి. కాబట్టి ఈ పాఠ్యం చదువుతున్నప్పుడు ఓహో ఇక్కడ నుంచి గతంలో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో నీకు అవగాహన ఉంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కాబట్టి ఈ తరహా ఈ పాఠ్యాంశాలను తప్పకుండా ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి, పాయింట్అవుట్ చేసుకోవాలి. రైట్ మిత్రమా. ఎస్. సో కవర్ పేజ్ వచ్చేసి మిత్రమా దిస్ వన్ కవర్ పేజ్. ఎస్. ఒకసారి చూస్తే ఇది మన యొక్క కవర్ పేజ్ అనమాట. మన పరిసరాలు 5th క్లాస్ కవర్ పేజ్ లేటెస్ట్ టెక్స్ట్ బుక్ సంబంధించింది. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే 6th క్లాస్ కి సంబంధించి ఒకసారి 6వ తరగతికి పోతే ఇగో ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి కవర్ పేజ్ 6th క్లాస్. చార్మినార్ బొమ్మ కనబడుతుంది. పక్కనే చూస్తే ఇటువైపు చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణాన్ని గమనిస్తుంది. సాంఘిక శాస్త్రం 6th క్లాస్ మిత్రమా చార్మినార్ కనిపిస్తుంది సార్. రైట్ సార్. ఈ టెక్స్ట్ బుక్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇందులో ఇండెక్స్ ఒకసారి ప్రాపర్ గా చూసినట్లయితే ఇండెక్స్ విషయంలో ఒకసారి గమనిస్తే మిత్రమా ఎస్ ఇండెక్స్ లో జస్ట్ ఒకసారి ఇండెక్స్ చూస్తే టోటల్ గా ఇండెక్స్ 6th క్లాస్ పాఠ్య పుస్తకంలో మనకి 6th సెగ్మెంట్స్ ఉన్నవి. రైట్ సార్. 6 సెగ్మెంట్స్ ఉన్నవి. ఇది గమనించాలి. మొత్తం 6వ తరగతి పాఠ్య పుస్తకం లోపల 6 సెగ్మెంట్స్ కనిపిస్తున్నవి. రైట్ సార్. బ్లర్ అవుతుందా? జస్ట్ ఒక్కసారి జస్ట్ కామన్ ఉన్నాడు మిత్రమా. రైట్ సార్. బ్లర్ అయినా కూడా నేను కొంచెం క్లారిటీ తీసుకుంటూ పోదాం సార్. ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్. ఇక్కడ 6 సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి సార్. ఈ 6లో ఫస్ట్ అధ్యాయంలో భూమి వైవిధ్యం అనేది పార్ట్ 1. రైట్ సార్. తర్వాత ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు పార్ట్ 2, రాజకీయ వ్యవస్థలు పరిపాలన పార్ట్ 3, రాజకీయ వ్యవస్థలు పరిపాలన పార్ట్ 3, రిమైనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ పార్ట్ 4 సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, మతము సమాజము, సంస్కృతి సమాచారం. ఇవి 6 పార్ట్స్ ఉన్నవి. రైట్ సార్. ఈ ఇండెక్స్ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నవి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇండెక్స్ ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. రైట్ సార్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో స్కూల్ టెక్స్ట్ బుక్స్ ని మర్చిపోవద్దు. స్కూల్ టెక్స్ట్ బుక్సే మనకు ప్రామాణికం. స్కూల్ టెక్స్ట్ బుక్స్ మించినటువంటి గ్రంథం లేదు. రైట్ సార్. మనకి మత గ్రంథాల దృష్ట్యా హిందువులకు పవిత్ర గ్రంథం భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకు బైబిల్, తర్వాత ప్రధానంగా పవిత్ర గ్రంథాలలో బౌద్ధులకి రైట్ సార్ త్రిపీఠకాలు, జైనులకి త్రిరత్నాలు లేదా అంగాలు, పార్షులకి జెండావెస్త, సిక్కులకి ఆది గ్రంథం. ఏవైతే పవిత్ర గ్రంథాలు ఉన్నాయో డిఎస్సి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ప్రతి మిత్రుడికి ప్రతి సోదరునికి
సో ఒక గ్రంథంగా పిలువబడుతున్నవి మన స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. తెలుగు అకాడమీకి సంబంధించిన పిఐఈ బుక్, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టీచింగ్ మెథడాలజీ, తెలుగు అకాడమీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మన గ్రంథాలు డిఎస్సి ఉద్యోగం సాధించేంత వరకు. కాబట్టి ఇండెక్స్ నుంచి కూడా ప్రీవియస్ ప్రశ్నలు వస్తున్నాయి కూడా గమనించాలి. ఈ ఇండెక్స్ లో ఒక్కసారి పాయింట్అవుట్ చేసి జస్ట్ స్టార్ మార్క్ పెట్టుకుని మిత్రమా, రైట్ సార్, జస్ట్ ఒక్కసారి స్టార్ మార్క్ పెట్టుకుంటే 6వ తరగతి పాఠ్య పుస్తకాన్ని ఆధారం చేసుకుని పటాల యొక్క అధ్యయనము తయారీ, గ్లోబు భూమికి నమూనా ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి నుంచి ప్రశ్నలు వస్తున్నవి. మొన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం యొక్క భూస్వరూపాల లోపల ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ పీఠభూమికి సంబంధించిన అంశాలు వచ్చినవి. నెక్స్ట్ ఏపీ మిత్రులకి మళ్ళీ నేను ఏపీ టెక్స్ట్ బుక్స్ ఇండెక్స్ తీసుకొని మీకు వివరిస్తాను సార్. ఈ రోజు తెలంగాణ మిత్రులకు మాత్రం ఈ వీడియో ద్వారా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఎస్, ఇక్కడ భూస్వరూపాలు తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం దృష్ట్యా ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ పీఠభూమి, మధ్య తెలంగాణ పీఠభూమి, రైట్ సార్. సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తులో గోదావరి నది పరివాహక ప్రాంతము, కృష్ణా నది పరివాహక ప్రాంతము, పశ్చిమ ఎత్తైన తెలంగాణ పీఠభూమి, మధ్య ఉన్నత భూభాగాలు, రైట్ సార్. ఇందులో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూస్వరూపాల నుంచి టెట్ లో మొన్న క్వశ్చన్ వచ్చింది, రైట్ సార్. గతంలో పటాల తయారీ, అధ్యయనము, భూమికి నమూనా, గ్లోబు. ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాల ప్రస్తావన, దాంతో పాటు పటాల తయారీ అధ్యయనంలో భాగంగా స్కేలు, నెక్స్ట్ చిహ్నాలు, స్కేలు చిహ్నాలకు సంబంధించిన అంశాలు. సో ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఈ 3 చాప్టర్లు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ సార్. నెక్స్ట్ గతంలో చాలా సందర్భాలు వెరీ రేర్, చాలా రేర్ గా మనకి ఈ డోకూరు పీఠభూమికి సంబంధించినటువంటి గ్రామం, అక్కడ ప్రత్తిని వీళ్ళు పండించిన తర్వాత ఏ మార్కెట్ ఎక్కువ మూతలు వేస్తూ ఉంటారు. దగ్గర పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నటువంటి సారవంతమైన అంటే పీఠభూమి ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ గొలుసుకట్టు చెరువుల ద్వారా కొనసాగుతుంది. ఆ గొలుసుకట్టు చెరువులకి ఉదాహరణగా డోకూరు గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువు, సో ఇక్కడ కోయలకుంట చెరువు, ఈ వరుస క్రమాన్ని ఒకసారి అడగడం జరిగింది, ఇది గమనించాలి, రైట్ మిత్రమా. నెక్స్ట్ మీనింగ్ ఇక్కడ 6వ తరగతి పాఠ్య పుస్తకం లోపల ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు అనే పార్ట్ 2లో, ఉత్పత్తి వినిమయము జీవనాధారాలు అనే పార్ట్ 2లో ఇక్కడ ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు, హిస్టరీకి సంబంధించిన ఇంక్లూడింగ్ అయిన పార్ట్, రైట్ సార్. నెక్స్ట్ మీనింగ్ వ్యవసాయకు నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశం, నేటి వ్యవసాయం ఇక్కడ కొంతవరకు మాత్రమే గ్రామాలకు, రైట్ సార్. నేటి వ్యవసాయంలో మార్కెటింగ్ సిస్టమ్, ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు, ఈ 2 చాప్టర్లు కూడా ప్రీవియస్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి, రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ ఒక్కసారి గమనించదా, రాజకీయ వ్యవస్థలు పరిపాలన. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు పరిపాలన అనే ఈ యొక్క 3rd సెగ్మెంట్ లోపల తెగలు సామాజిక నిర్ణయాధికారం, తెగలు సామాజిక నిర్ణయాధికారం, సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. ఇక్కడ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు సార్. తెగలు, సామాజిక నిర్ణయాధికారం, సో అదే మాదిరిగా సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం, ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తవి. ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళని కంప్లీట్ గా అడుగుతున్న నేపథ్యంలో 6, 7, 8 సో ముఖ్యంగా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో మనల్ని అయితే ఈ ప్రాధాన్యత ఈ కాలం నుంచి ప్రీవియస్ కాలంలో అడుగుతున్న నేపథ్యంలో వీటి నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి వీటి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలోనే ఇక్కడ ఇంకొక ప్రతిపాదన మిత్రమా, ఎస్, ఆయన అడుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థలు పరిపాలనలో భాగంగా ప్రజాస్వామ్య ప్రభుత్వము, గ్రామ పంచాయతీలలో గ్రామ సభకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. గ్రామ సభ ఇటీవల కాలంలో ఎట్లాగో స్థానిక సమస్యలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి దృష్ట్యా మాక్సిమం వీలైనంత వరకు పట్టణ ప్రాంతాల్లో స్థానిక సభ పరిపాలన, గ్రామ పంచాయతీలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల దృష్ట్యా ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి ప్రాపర్ గా చూసే ప్రయత్నం చేయండి, వీటికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలోనే, సో జస్ట్ పుషప్ చేయండి మిత్రమా. అదే తరహాలోనే ప్రాచీన కాలంలో మతము, సమాజం, దేవుని యందు భక్తి, ప్రేమ. నెక్స్ట్ అదే మాత్రం భాష, లిపి, గొప్ప గ్రంథాలు, శిల్పము మరియు కట్టడాలు, తెలంగాణలో పచ్చదనం, రైట్ సార్. ఈ తెలంగాణలో పచ్చదనం అనే పాఠ్యాంశం లోపల హరితహారానికి సంబంధించిన అంశాలు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి 2023 నేషనల్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతుందో, సో నేషనల్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాచీన కాలంలో మతము, సమాజం అనే పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు కొద్దిగా ఎక్కువ మొత్తంలో అడిగాడు ప్రీవియస్ కాలంలో. ఇది 6వ తరగతికి సంబంధించిన అంశాలు ఒకసారి పాయింట్అవుట్ చేసుకుని మిత్రమా. సో పార్ట్ 1 లోపల చూస్తే వన్స్ పటాల అధ్యయనము, భూమికి నమూనా, గ్లోబు, భూస్వరూపాలు, జస్ట్ 3 పార్ట్స్, 3 సెగ్మెంట్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఉత్పత్తి వినిమయ విధానంలో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు, నేటి వ్యవసాయం, 2 పార్ట్స్. నెక్స్ట్ రిమైనింగ్ రాజకీయ వ్యవస్థలో తెగలు, సామాజిక నిర్ణయాధికారం, సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ రాజకీయ వ్యవస్థ పరిపాలన, సివిక్స్ సంబంధించిన అంశాల దృష్ట్యా 6వ తరగతిలో ప్రధానంగా గ్రామ పంచాయతీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలన, దీంతో పోల్చుకుంటే గ్రామ పంచాయతీ సంబంధించిన సమాచారం ఎక్కువ మొత్తం ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలో గమనిస్తే ప్రాచీన కాలంలో మతం, సమాజం, సో మోస్ట్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ తెలంగాణలో పచ్చదనం నేషనల్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒకసారి గమనించండి. వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ మీనింగ్ అదే తరహాలో గమనిస్తే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండదు, న్యూ టెక్స్ట్ బుక్ లోనే ఉంటుంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో తెలంగాణలో పచ్చదనం అనే పాఠ్యాంశం ఉండదు. న్యూ టెక్స్ట్ బుక్ లో మాత్రమే తెలంగాణలో పచ్చదనం ఉంటుంది. దాంతో పాటుగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సమాచారం ఉంటుంది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ మ్యాన్, తెలంగాణ ఫారెస్ట్ మ్యాన్ గా పిలువబడుతున్న వ్యక్తి యొక్క ప్రతిపాదన కూడా ఉంటుంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. నెక్స్ట్ 7th క్లాస్ పాఠ్యపుస్తకం యొక్క కవర్ పేజ్ ఈ తరహాలు ఉంటుంది. 7th క్లాస్ పాఠ్యపుస్తకం యొక్క కవర్ పేజ్. రైట్ సార్. ఇందులో ఇండెక్స్ ఆధారంగా చేసుకుని కొంచెం వేగంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం సార్. 7th క్లాస్ పాఠ్యపుస్తకం లోపల 6 సెగ్మెంట్స్ ఉంటాయి. 6 సెగ్మెంట్స్ ఉంటాయి మిత్రమా. ఈ 6 సెగ్మెంట్స్ ఒకసారి ప్రాపర్ గా గమనించుకుంటూ మీరు ముందుకెళ్తే 6 సెగ్మెంట్స్ లోపల వన్స్. రైట్ అయ్యా, జస్ట్ ఒకసారి చూడండి సార్. ఈ 6 సెగ్మెంట్ లోపల మనకి ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు, ఎక్కువ ప్రిపరేషన్. రైట్ సార్. ఈ వివిధ రకాల పటాలను తయారు చేయడం, పటాలను అర్థం చేసుకోవడం భాగంగా భౌతిక పటాలకు సంబంధించిన అంశాలు, అంటే మాక్సిమం పటాల యొక్క రకాల నుంచి ప్రశ్నలు వచ్చినాయి. పటాల యొక్క రకాలు, ఇక్కడే చిహ్నాలకు సంబంధించిన అంశాలు, ఇక్కడే కాంటూర్ లైన్స్, కాంటూర్ రేఖలు. రైట్ సార్. ఈ కాంటూర్ రేఖలకు సంబంధించిన అంశాలు, చిహ్నాలు, రకాలు ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. రైట్ సార్. ఈ వర్షము, నదులు, చెరువులు, భూగర్భ జలాలు అనే పాఠ్యాంశం దృష్ట్యా మనకు జలచక్రం అనే పాఠ్యం, జలచక్రం. రైట్ సార్. ఇగో ఈ జలచక్రం అనే ప్రతిపాదన నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. జలచక్రం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూరప్, ఆఫ్రికా. సో ఈ యూరప్, ఆఫ్రికాలో కర్కాటక రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. రైట్ సార్. ఇగో ఈ అక్షాంశాల దృష్ట్యా కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఈ 3 ప్రధాన అక్షాంశాలు ఆఫ్రికా ఖండంలో ఏ దేశాల గుండా పోతున్నవి, యూరప్ ఖండంలో ఏ దేశాల గుండా పోతున్నవి. రైట్ సార్. రిమైనింగ్ యూరప్, ఆఫ్రికా సంబంధించినటువంటి దేశాల యొక్క సరిహద్దులు, ఎల్లలు, దాంతో పాటుగా శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి, సరిహద్దులు ఈ అక్షాంశాల పరంగా ఏ ప్రాంతాలు కూడా పోతున్నాయి. మన రీసెంట్ గా అడిగినవి, గతంలో అడుగుతున్నవి, ఆఫ్రికా ఖండము ప్రధానంగా 4 అర్ధగోళాల్లో విస్తరించిన ఏ ఖండాల గుండా, ఏ దేశాల గుండా ఈ కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ పోతున్న అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది పాఠ్య పుస్తకం దృష్ట్యా. కాబట్టి జాగ్రఫీలో కేవలం ఒక 2 సెగ్మెంట్స్ ని ప్రాపర్ గా తీసుకుని మిత్రమా. ఎస్. దాంతో పాటుగా ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు 7th క్లాస్ పాఠ్య పుస్తకం లోపల వన్స్. ఇక్కడ చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. రైట్ మిత్రమా, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ, ఈ కాగితపు తయారీ విధానము, కాగితపు తయారీ యొక్క దశలు, కాగితం తయారు చేయడంలో ఉన్నటువంటి దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల నుంచి ప్రశ్నలు వచ్చినవి. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే రాజకీయ వ్యవస్థలు, పరిపాలన అనే థర్డ్ సెగ్మెంట్ ఉద్దేశించి కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావము, కాకతీయులు. రైట్ సార్. ఒక్కసారి గమనించండి సార్. ఇక్కడ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావము, కాకతీయులు ప్రీవియస్ ప్రశ్నలు వచ్చిన ప్రతిపాదన. మొఘల్ సామ్రాజ్యం ప్రశ్నలు వచ్చిన ప్రతిపాదన. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ప్రశ్నలు వచ్చిన ప్రతిపాదన. ఒకసారి చూడండి సార్. ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు. ఒకసారి నోటీస్ చేయండి. రైట్ సార్. నోటీస్ చేయండి, లేదంటే పక్కన కొంతవరకు మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇండెక్స్ ని రైట్ మార్క్ పెట్టుకునే ప్రయత్నం. ఈ చాప్టర్స్ మాత్రం తప్పకుండా చూడాల్సిందే మీరు. రైట్ సార్. చదివితేనే 100% మన డిఎస్ ని క్రాక్ చేయొచ్చు. రైట్ సార్. అక్కడ ఒక పోస్ట్ ఉన్న క్రాక్ చేయొచ్చు. చెప్తున్నా సార్, రేపు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే వీడియోలో మాట్లాడిందని పరిగణన తీసుకొని సార్ వాస్తవమా కాదని మీరే క్లారిటీ వస్తుంది. రైట్ సార్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, మొఘల్ సామ్రాజ్యం. రైట్ సార్. ఈ విజయనగర రాజులకు సంబంధించి విదేశీ యాత్రికులు. రైట్ సార్. విదేశీ వర్తకులు. ఈ విదేశీ వర్తకులు, విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యంలో ఎవరి కాలంలో ఎవరెవరు వచ్చిండ్రో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. రైట్ సార్. ఈ 4 సెగ్మెంట్లు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. 13, 12, 14, 15 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. రైట్. నెక్స్ట్ అదే తరహాలోనే రైట్ మిత్రమా, ఇక సివిక్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ చట్టాలకు సంబంధించిన అంశాలు అప్పుడప్పుడు వచ్చినాయి సార్. నెక్స్ట్ కుల వివక్షత, సమానత్వానికి పోరాటము, జానపదాలు, మతము, దైవ సంబంధ భక్తి మార్గాలు. సో ఎస్, దైవ సంబంధ భక్తి మార్గాల నుంచి ప్రశ్నలు అనేవి లేవనెత్తడం జరుగుతుంది. రైట్ సార్. దైవ సంబంధ భక్తి మార్గాలు. నెక్స్ట్ అదే తరహాలోనే సంస్కృతి సమాచారంలో భాగంగా ఇక్కడ రాజులు, కట్టడాలు. రైట్ మిత్రమా. ఈ రాజులు, కట్టడాలు మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో చంద్రశేఖర్ సార్ హిస్టరీ లెజెండ్ కంప్లీట్ మొత్తం పాఠ్యాంశాల మాదిరిగా ఎక్కడెక్కడ ఏ అంశాలు అవసరమో వాటిని పూర్తిగా మీకు పర్ఫెక్షన్ తోటి అందించడం జరిగింది. కంటెంట్ కోర్స్ వచ్చేటప్పటికి 699 రూపీస్ కి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మిత్రమా. వీటికి లింక్ టాపిక్స్ మళ్ళీ మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కానీ, దాంతో పాటు మన యొక్క ఏపీ తెలంగాణ మిత్రులకు ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ ఏవైతున్నాయో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోపల ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి లింక్ టాపిక్స్ అన్ని కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ లైవ్ క్లాస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. 10th క్లాస్ వరకు ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టాం, లైవ్ నిర్వహించాం, మిగతా అంతా కూడా అక్కడ కలుస్తుంది సార్.
ఈ పాఠ్యాంశం 7th క్లాస్ దృష్టి ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్, 7th క్లాస్ పాఠ్యాంశాల్లో ప్రామాణికత కలిగిన ఇవి. రైట్ సార్, 6 సెగ్మెంట్స్ ఉంటే ఆ 6 సెగ్మెంట్స్ లో 1, 2, 3, దాంతో పాటు 5, 6, నెక్స్ట్ 7వ టాపిక్, నెక్స్ట్ 12, 13, 14, 15, దాంతో పాటు 21. రైట్ సార్, నెక్స్ట్ 22. ఇవి ప్రామాణికత కలిగినవి. వీటిని ఒకసారి పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, నెక్స్ట్ అదే తరహాలోనే 8th క్లాస్ పాఠ్య పుస్తకం ఏదైతుందో, జస్ట్ 8th క్లాస్. రైట్ సార్, ఎస్జిటి వాళ్ళకి కానీ ఇది ప్రామాణికంగా ఎస్జిటి వాళ్ళకైతే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రమా. ఆల్ సెగ్మెంట్స్, హిస్టరీలో కానీ సైన్స్ లో కానీ, సోషల్లో కానీ, మ్యాథమెటిక్స్ లో కానీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ప్రామాణికంగా చూడాలి. 8th క్లాస్ నుంచే ప్రశ్నల వర్షం ఎక్కువ మొత్తంలో సోషల్ కంటెంట్ విషయంలో కంప్లీట్ గా. రైట్ సార్, నెక్స్ట్ ఒకసారి గమనిస్తే తెలంగాణ మిత్రులకు కానీ, ఏపీ మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న 8th క్లాస్ నిమిత్తం మన యొక్క సోషల్ పార్ట్ ఒకసారి గమనించినట్లయితే సోషల్ పార్ట్ లో సుమారుగా 6 పార్ట్స్ ఉంటాయి సార్. ఈ 6 భాగాలు ఏవైతే ఉన్నాయో వన్స్ ఒకసారి గమనించినట్లయితే 6 భాగాల లోపల ఒకటి పటాల అధ్యయనము విశ్లేషణ. ఇక్కడ పటాల అధ్యయనము విశ్లేషణకు సంబంధించిన అంశాలు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పటాలు మొత్తం కూడా తప్పకుండా చూడాల్సిందే. రైట్ సార్, ఇక్కడ నుంచి స్కేలు, దాంతో పాటు రంగులు, చిహ్నాలు, కాంటూర్ రేఖలు, అదే తరహాలోనే రకాలు, పటాల యొక్క రకాలు, పటాల యొక్క చారిత్రక నేపథ్యం, ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు, మెర్కరేటర్ ప్రక్షేపణం అది 6, 7, 8 ఈ పాఠ్యాంశం మొత్తం తప్పకుండా చూడాల్సింది. ఎందుకంటే 6, 7, 8 ఒక్క రోజులో ఒక హాఫ్ డే టైం కేటాయిస్తే అయిపోతుంది. 4 గంటలు చదివితే 4 గంటలు చదివితే ఈ పాఠ్యాంశాలకు వెళ్ళి 2 ప్రశ్నలు వస్తాయి సార్ అంటున్నా నేను. 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయి. అంటే అప్రాక్సిమేట్లీ డిఎస్సి ఒక మార్క్ వచ్చినట్లే 4 గంటలు చదివితే. అప్పుడప్పుడు ఒక రోజు మొత్తం చదివినా కూడా ఒక క్వశ్చన్ వస్తారో తెలియదు. రైట్ సార్, కానీ ఇక్కడ ఒక చాప్టర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాపర్ గా చదివితే 4 గంటల టైం కేటాయిస్తే ప్రశ్నలు వస్తాయని చెప్తున్నాం. అంటే అర్థం చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ సూర్యుడు శక్తి వనరు అనే పాఠ్యాంశం. సూర్యుడు ఒక శక్తి వనరు అనే పాఠ్యాంశం లోపల ప్రాపర్ గా సూర్యునికి సంబంధించినటువంటి అల్బిడో స్వభావం కానీ, సూర్యుని యొక్క అంతర్భాగం ప్రధానంగా గమనించినట్లయితే ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. రైట్ సార్, వీటికి సంబంధించిన అంశాలు. కరోనా అంటే కేంద్రకం అని అర్థం. రైట్ సార్, భూచలనాలు, ఋతువులు. ఇక్కడే భూచలనాలు, ఋతువులకు సంబంధించిన పాఠ్యాంశం చదవాలి. ఇందులోకి వెళ్ళే విషవత్తులు కూడా ఉంటాయి. రైట్ సార్, విషవత్తులు ఉత్తరాయణంతం, దక్షిణాయనంతం. రైట్ సార్, సో కాబట్టి ఈ యొక్క విషవత్తులు. నెక్స్ట్ ఇక్కడ ధ్రువ ప్రాంతాలకు సంబంధించిన అంశాలు. ధ్రువ ప్రాంతాలలో ప్రధానంగా ఎస్కిమోల యొక్క జీవన విధానాలు. రైట్ సార్, అయితే ఈ 4 జాగ్రఫీలో ఉన్న 7th, 8th క్లాస్ పాఠ్యాంశం లోపల అన్ని పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఉంది. అన్ని పాఠ్యాంశాల నుంచి కూడా గతంలో ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి 1 లేదా 2 క్వశ్చన్లు వచ్చినాయి. రైట్ సార్, అందులో ప్రధానంగా ఎక్కువ మొత్తం అయితే భూచలనాలు, ఋతువుల గురించి వచ్చినవి, పటాల అధ్యయనం గురించి వచ్చినవి. ఈ అడవుల యొక్క వినియోగం, సంరక్షణ, ఖనిజాలు మరియు గనుల యొక్క పాఠ్యాంశం ఏదైతుందో ఈ ఖనిజాలకు సంబంధించిన అణువులకు సంబంధించినవి ఇంటర్ లింక్ చేసుకుని అడిగాడు. రైట్ సార్, ఖనిజాలకు సంబంధించిన అంశాలలో మనకు ఫెర్రసేతర లోహ ఖనిజాలు, ఫెర్రస్ లోహ ఖనిజాలు. ఖనిజాలకు సంబంధించిన అంశాలలోనే బొగ్గు నిల్వలు, బొగ్గు ఉత్పత్తి, ఇనుము నిల్వలు, ఇనుము ఉత్పత్తి. ఇవి ఇంటర్మీడియట్ లో లింక్ అయి ఉంటుంది. ఈ 8th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉన్న అడవులు, ఖనిజాల టాపికే ఇంటర్ సెకండ్ ఇయర్ లింక్ చేసుకుని అడిగాడు. కాబట్టి ఇది గమనించాలి. 2 చాప్టర్ కూడా చూడాలన్నమాట. రైట్ సార్, నెక్స్ట్ ద్రవ్యము, బ్యాంకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 8th క్లాస్ ఎకనామిక్స్ టాపిక్ అనేది ఎకనామిక్స్ లోకి వెళ్ళి వచ్చే ప్రశ్నలు ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తంలో అడుగుతున్న నేపథ్యం ఏదైతుందో అందులో ద్రవ్యము, బ్యాంకింగ్ ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, ద్రవ్యము, బ్యాంకింగ్ అనే టాపిక్ నుంచి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. రైట్ సార్, ఇది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్, ద్రవ్యము, బ్యాంకింగ్. రైట్ మిత్రమా, నెక్స్ట్ అదే మాదిరిగా ప్రజారోగ్యము, ప్రభుత్వం. ఇక్కడ ప్రజారోగ్యము ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజలపైన ఆరోగ్య సంరక్షణ నిమిత్తం చేపడుతున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థల గురించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 7th టాపిక్, 9th టాపిక్ 9th + 7th రెండింటిని ప్రాపర్ గా చూసే ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ రిమైనింగ్ ఒకసారి గమనిస్తే జాతీయోద్యమం తొలి దశ, మలి దశ. హిస్టరీకి సంబంధించి జాతీయోద్యమం తొలి దశ, మలి దశ. ఇది ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రుల ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అదే తరహాలోనే భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రిమైనింగ్ పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇగో ఇక్కడ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. ఒకటి 11A, 11B, దాంతో పాటు 13, 14 ఈ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. 13, 14, 11లో A మరియు B. రైట్ సార్, జాతీయోద్యమం తొలి దశ, మలి దశ. నెక్స్ట్ భారత రాజ్యాంగం, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం. మొన్న రీసెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించి ప్రధానంగా ప్రశ్నలు వచ్చాయి. పార్లమెంట్ లో రాష్ట్రపతి సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. రాష్ట్రపతి దానికి సో అంటే రాజ్యసభకి రాజ్యసభకి చైర్మన్ గా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రధానంగా
ఉపరాష్ట్రపతినే పేర్కొంటాం, రైట్ సార్. సో కాకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడంలో భాగంగా ఆయనకు పేర్లు ఇచ్చాడు, రైట్ సార్. ఆ తరహా భారత రాజ్యాంగం, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, జాతీయోద్యమం, హిస్టరీ ప్లస్ సివిక్స్, ఈ 2 పార్ట్స్ కూడా 8th క్లాస్ లో ఇస్ మోస్ట్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది, రైట్. కాబట్టి ఇవి గమనించే ప్రయత్నం చేయాలి, రైట్ మిత్రమా. ఎస్ మిత్రమా. గాయత్రి మ్యామ్, మెథడాలజీకి 2 పుస్తకాలు ఉంటే 2 పుస్తకాలు చదవాల్సింది ఈసారి. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్లియర్ సార్. ఎస్, ఒక్కసారి గమనించండి సార్, ఇక్కడ ఇంకొక ప్రతిపాదన సార్. చూస్తే మనకి పేదరికము అవగాహన అనే పాఠ్యాంశము, హక్కులు అభివృద్ధి అనే పాఠ్యాంశం, ఈ రెండింటి నుంచి కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. నెక్స్ట్ అదే తరహాలోనే ఇక్కడ సినిమా ముద్రణ వ్యవస్థ మాధ్యమాలు, ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. నెక్స్ట్ విపత్తు నిర్వహణ అంశాలు, డిఎస్సికి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ ఆధారంగా చేసుకుని అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ 24th ప్రశ్న, రైట్ సార్. కరెంట్ అఫైర్స్ ఆధారంగా చేసుకుని విపత్తు నిర్వహణ అంశాలు. ఇటీవల కాలంలో గంగా నదిలో జరుగుతున్న కుంభమేళ ఉత్సవాలను ఆధారంగా చేసుకుని మనకు తొక్కీసలాట వల్ల 50 నుంచి 55 మంది వరకు సభకు నమస్కారం అన్నారు. అది మానవ తప్పిదం వల్ల జరుగుతున్నటువంటి ఒక విపత్తుగా పేర్కొనొచ్చు. అలా విపత్తులకు సంబంధించిన అంశాలు అడుగుతున్నప్పుడు నది వ్యవస్థ దృష్ట్యా సమకాలీన అంశాలను పరిగణలో తీసుకుని అడుగుతాడు, రైట్ సార్. కాబట్టి ఇక్కడ 8th క్లాస్ పాఠ్య పుస్తకం లోపల మేజర్ గా చెప్పాలంటే ఎకానమీ విషయంలోకి వచ్చేటప్పటికి పేదరికం అవగాహన, సివిక్స్ లో వచ్చేటప్పటికి హక్కులు అభివృద్ధి, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, భారత రాజ్యాంగం. నెక్స్ట్ హిస్టరీలో జాతీయోద్యమం తొలి దశ, మలి దశ. నెక్స్ట్ ద్రవ్యం బ్యాంకింగ్ అనేది తప్పకుండా చదవాలి. మీరు నిధులలో లేచి వచ్చినా కూడా ద్రవ్యం బ్యాంకింగ్ మొత్తం ఇట్లా చూస్తే కనబడేటట్టు ఉండాలి, రైట్ సార్. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి టర్మినాలజీ పదాలు మొత్తం గుర్తుపెట్టుకోండి, రైట్ మిత్రమా. నెక్స్ట్ 8th క్లాస్ లో ఉన్నటువంటి పాఠ్యాంశం జాగ్రఫీ అంతా కూడా కీ రోల్ పోషించింది. 8th క్లాస్ జాగ్రఫీలోనే ఈ యొక్క 5th, 6th టాపిక్ ఇంటర్ లింక్ చేసుకుని చదివి పెట్టాలి, రైట్ సార్. ఎస్, అవి గమనించండి. నెక్స్ట్ రిమైనింగ్ 9th క్లాస్ పాఠ్య పుస్తకం ఇక అందరికీ వచ్చాం చదువుకుంటూ. 9వ తరగతికి వచ్చేటప్పటికి 9 కొంచెం పవర్ఫుల్ నెంబర్ అనమాట. 9 అనేది 9 పవర్ఫుల్ నెంబర్. మ్యాక్సిమం డిఎస్సిలో 8, 9, 10 కీ రోల్ పోషించేవి. ఎస్జిటి వాళ్ళకి 7, 8, ఎస్ఏ వాళ్ళకు 9, 10. ఇక్కడ లింక్ చేసుకుని ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు. 8, 9, 10 ఈ మూడిట్లలో 9 పవర్ఫుల్ అన్నాడు, పర్ఫెక్ట్, రైట్ సార్. కాబట్టి 9వ తరగతి పర్ఫెక్ట్ చదవాలి, రైట్ మిత్రమా. ఎస్, రామమాధురి గారు 19th లెసన్ మిత్రమా. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రాపర్ గా ప్రశ్నల యొక్క నేపథ్యం ఎక్కువ సార్లు అడగలేకపోయాను, రైట్ సార్. అప్పుడప్పుడు మాత్రమే అడుగుతున్నాడు సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, రైట్ మ్యామ్. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి అంటే ఇక్కడ మనం మాట్లాడేది ప్రీవియస్ ప్రశ్నలు తెలుతున్న నేపథ్యంలో భాగంగా హెవీ పొటెన్షియాలిటీ ఉన్నాయన్నమాట, ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్నవి. మత సంస్కరణ ఉద్యమాల గురించి ప్రశ్నలు వచ్చేవి కానీ అడపాదడప అట్లా రావడం జరిగింది అనమాట, రైట్ సార్. ఎస్, కాబట్టి ఇది గమనించే ప్రయత్నం చేయాలి, రైట్ మిత్రమా. నెక్స్ట్ ఒకసారి 9th క్లాస్ పాఠ్య పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఒకసారి గమనించినట్టు మిత్రమా 9th క్లాస్ పాఠ్య పుస్తకం లోపల, రైట్ సార్. ఎస్, 9th క్లాస్ పాఠ్య పుస్తకం లోపల సో 2 పార్ట్స్ ఉన్నాయి మనకి, మొత్తంగా 2 పార్ట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ 2 పార్ట్స్ లో వన్స్ ఒకసారి గమనించండి సార్. 9th క్లాస్ మొత్తం కూడా ఈ యొక్క ఫస్ట్ లో భూమి సహజ వనరులు, శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో ఉంటవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో కనిపిస్తుంది మొత్తం లింకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఇక్కడ లింక్ అయి ఉంటుంది, రైట్ సార్. ఈ అన్ని పాఠ్యాంశాలు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది, రైట్ సార్. ఎవ్రీ టాపిక్ నుంచి. జీవావరణం నుంచి 2 కంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చిన రోజులు ఉంటుంది, 2 కంటే ఎక్కువ మొత్తంలో కూడా రావచ్చు, రైట్ సార్. భారతదేశంలో వ్యవసాయం అనే పాఠ్యాంశం ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. పరిశ్రమలు అనే పాఠ్యాంశం ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. పరిశ్రమలో ముఖ్యంగా జనుముకు సంబంధించిన అంశాలు, జనపనార వస్తువుల ఉత్పత్తి, జనపనార పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, ఉన్ని పరిశ్రమ, దాంతో పాటు పంచదార పరిశ్రమ, అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమల దృష్ట్యా భారతదేశంలో పరిశ్రమలు అనే పాఠ్యాంశం ఇంటర్లింక్ చేసుకొని వ్యవసాయం అనే టాపిక్ లో దృష్ట్యా మనకి పండిస్తున్న పంటలు, ఆహార పంటలు, ఆహారేతర పంటలు, నార పంటలు, తోట పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్లో మొన్న రీసెంట్ గా ప్రశ్న వచ్చింది. ప్రతి పంటకు సంబంధించిన అంశము, తేయాకు పంటకు సంబంధించిన అంశాలు, కాఫీ పంటకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్న వచ్చాయి. అంటే ఉష్ణోగ్రత, వ్యత్యాసము, కాల పరిమితి. కాబట్టి 9th క్లాస్ లో ఉన్న ప్రతి టాపిక్ దృష్ట్యా ఇక్కడ చూస్తే జాగ్రఫీ వరకు మొత్తం కూడా ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ద్రవ్య వ్యవస్థ, రుణం, ధరలు, జీవన వ్యయం, ప్రభుత్వ బడ్జెట్, పన్నులు. ఇందులో ద్రవ్య వ్యవస్థ, రుణం అనే పాఠ్యాంశము, ప్రభుత్వ బడ్జెట్, పన్నులు ఇవి ఇంపార్టెన్స్ కలిగి ఉన్నవి, రైట్ సార్. రిమైనింగ్ ద్రవ్య వ్యవస్థ, రుణము, ప్రభుత్వ బడ్జెట్, పన్నులు, రైట్ మిత్రమా.
ఈ టాపిక్స్ మొత్తంగా ఫస్ట్ పార్ట్ లో ఉన్న అన్ని టాపిక్స్ కేవలం ఒక 10వ టాపిక్ తప్ప మిగతాది మొత్తం కూడా ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. రైట్ సార్, ఇది గమనించాలి. హెచ్జిటి వాళ్ళు కూడా 9th 10th చదవాల్సిందే. రైట్ మిత్రమా, హెచ్జిటి వాళ్ళు 10th క్లాస్ వరకు చదవాల్సిందే మిత్రమా. రైట్, నెక్స్ట్ అదే తరహాలోనే పార్ట్ 2కి వచ్చేటప్పటికి మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు ప్రపంచం, మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు ప్రపంచం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఇందులో హిస్టరీకి సంబంధించి చాలా వరకు హిస్టరీ అందరూ బాగా చదువుతూ ఉంటారు. రైట్ సార్, ఇగో డ్రై ఏరియాస్ అంటే గియే 17, 18, 19 మన హిస్టరీ సార్ చెప్పారు మీకు అందరికి కూడా. 17, 18, 19వ శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు, ఇక్కడ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంటుంది. రైట్ సార్, దాంతో పాటుగా వన్స్ గమనిస్తే సామాజిక నిరసనోద్యమాల నుంచి కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వలసవాదం, ఈ ఏరియా నుంచి కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. రైట్ సార్, రిమైనింగ్ ఇక్కడ గమనించాలి మిత్రమా, ఈ యొక్క 12, 14, 15 సెగ్మెంట్స్ ఏవైతున్నాయో సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామ్య జాతీయవాద విప్లవాలు మాత్రం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్, ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు 9th క్లాస్ లో, ఎక్కువ మొత్తంలో అడిగే నేపథ్యం కలిగి ఉంది, ఇది గమనించాలి. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ మిత్రమా, ఇక్కడ ఇంకొక ప్రతిపాదన గమనించాలి. మనకి 9th క్లాస్ సివిక్స్ సంబంధించిన అంశాలు మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, దాంతో పాటుగా మహిళా రక్షణ చట్టాలు, విపత్తు నిర్వహణ అంశాలు. రైట్ సార్, ఇవి మేజర్ గా ప్రీవియస్ కాలంలో అడుగుతున్న ప్రశ్నల యొక్క సరళి ఎక్కువ మొత్తంలో కలిగిన అంశాలు 19, 20, 21. ఇక రిమైనింగ్ భారతదేశంపై వలసవాద ప్రభావం, విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం రూపుదిద్దుకున్న భావన, ఇక్కడ నుంచి అడుగుతున్న నేపథ్యం అనేది తక్కువ మొత్తంలో ఉంది. ఒక్కొక్కసారి అడిగాడు, కొన్ని సందర్భాల్లో మొత్తానికి అడగలేదు. కానీ ఈ మిగతా పైన ఉన్నటువంటి మనం పాయింట్అవుట్ చేసిన టాపిక్స్ నుంచి మాత్రం తప్పకుండా ప్రశ్నల వర్షం కురిసింది, ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, నెక్స్ట్ రిమైనింగ్ 10th క్లాస్ పాఠ్య పుస్తకం ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి ఇద్దరు కూడా సేమ్ సిలబస్ ఉంది మిత్రమా. 10th క్లాస్ సంబంధించిన పాఠ్య పుస్తకం లోపల ఈ సేమ్ సిలబస్ ని ఆధారంగా చేసుకుని ఏపీ తెలంగాణ మిత్రుల దృష్టి ఒకసారి గమనించండి. రైట్ సార్, ఎస్. 10th క్లాస్ లో కూడా మనకి ఇవి ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకుని ఉంటవి. ఫస్ట్ టాపిక్ భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, ఇంటర్ సెకండ్ ఇయర్ లో కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ శీతోష్ణ స్థితి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కనిపిస్తుంది. నదులు, నీటి వనరులు ఇంటర్ సెకండ్ ఇయర్ లో కనిపిస్తుంది. జనాభా ఇంటర్ సెకండ్ ఇయర్ లో కనిపిస్తుంది. రైట్ సార్, ఇవి ప్రధానంగా భారతదేశ భౌగోళిక స్వరూపాల లోపల మనకి ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన అంశాలు, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. తారు ఏడారికి సంబంధించిన అంశాలు, దీవులకు సంబంధించిన అంశాలు, పశ్చిమ కనుమలకు సంబంధించిన అంశాలు, ఇవి 10th క్లాస్ ఇంటర్ లింక్ చేసుకుని అడుగుతున్నాడు. భారతదేశంలో నదులు, నీటి వనరులు, హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, అందులో భూ అంతర్వాహి నదులు. నెక్స్ట్ జనాభాకు సంబంధించి 2011 పాపులేషన్ డాటా. రైట్ సార్, ఇది గమనించాలి. రైట్ మిత్రమా, ఇక ఇక్కడ ఈ 3 సెగ్మెంట్స్ అనేవి జాగ్రఫీ పరంగా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయి. శీతోష్ణ స్థితి, భారతదేశం యొక్క శీతోష్ణ అనే టాపిక్ కూడా, శీతోష్ణలో లానినో, ఎలనినో అనే పాఠ్యాంశం, లానినో, ఎలనినో అనే టాపిక్స్ ను, దాంతో పాటుగా భారతదేశం యొక్క శీతోష్ణ ఏ రకానికి చెందినది, ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు కురుస్తున్నాయి, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రవాహ మార్గాలు, వీటికి సంబంధించిన ప్రతిపాదన నుంచి ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ అభివృద్ధి భావనలు, ఉత్పత్తి ఉపాధిలో, ఉత్పత్తి ఉపాధి నుంచి ప్రశ్నలు వస్తున్నవి ఎకానమీలో, ఉత్పత్తి ఉపాధి. నెక్స్ట్ అదే తరహాలోనే ప్రపంచీకరణ, ఆహార భద్రత, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి, సమానత. వన్స్ గమనించండి సార్, ఈ ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి, సమానత అనే పాఠ్యాంశాల్లో ప్రశ్నలు అనేవి కొన్ని సందర్భాల్లో అడిగే నేపథ్యం ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉండట్లేదు. అంటే ఇక్కడ గమనించాలి, ఈ సుస్థిరాభివృద్ధి, సమానత సంబంధించిన అంశాలు అనేవి సమకాలీన అంశాల్లో సరిపోల్చుకుంటూ అడుగుతున్నాడు. కాబట్టి ఒక 11th టాపిక్ ఒకటి ప్రాపర్ గా చూడాలి. ఆహార భద్రతకు సంబంధించిన అంశాల నుంచి కూడా మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం మనకు అందిస్తున్న సేవల పరంగా కొంతవరకు ప్రశ్నలు వస్తున్నాయి. రైట్ సార్, కాబట్టి 10, 11 ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి కొంచెం గమనించే ప్రయత్నం చేయండి, వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఎస్. దిస్ వన్ ఈస్ తెలంగాణ మిత్రమా. నెక్స్ట్ వీడియోలో ఏపీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ డిస్కస్ చేద్దాం. ఇది తెలంగాణ యొక్క ప్రీవియస్ పేపర్ పరిశీలించి మనం అందిస్తున్న సమాచారం. నెక్స్ట్ ఇక్కడ సమకాలీన ప్రపంచం భారతదేశం. రైట్ సార్, సమకాలీన ప్రపంచం భారతదేశం అనే పార్ట్ 2 రెండవ భాగం. ఇదే ఒక ప్రశ్న 2024 డిఎస్సి లోపల ఇదొక ప్రశ్న. రైట్ సార్, సమకాలీన ప్రపంచం భారతదేశం అనేటటువంటి టాపిక్ లోపల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ క్రింది ఏ భాగంలో అవలోకనం చెంది ఉన్నదనంటే సమకాలీన ప్రపంచం భారతదేశం అనేటటువంటి భాగంలో అందుబాటులో ఉంది. రైట్ సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి భాగాలన్నీ కూడా పైన మాట్లాడుకునే అన్ని కూడా ఏంటి సార్, కంప్లీట్ గా వనరుల అభివృద్ధి, సమానత, ఇవన్నీ వనరులకు సంబంధించి భూమి ఉపరితలంపై మానవుని యొక్క జీవన విధానంలో భాగంగా
మానవుడు ఉపయోగించుకుంటున్నటువంటి వనరులకు సంబంధించిన అంశాలు. ఇక్కడ సమకాలీన ప్రపంచం, భారతదేశం. ప్రపంచ దేశాల దృష్ట్యా భారతదేశం అనేది ఏ తరహాలో అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఏ తరహాలో సమానతను కలిగి ఉందనే అంశాలని పాఠ్యాంశ దృష్ట్యా పిల్లవాడికి అభ్యసించడంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ సెకండ్ పార్ట్ లో మన సోషల్ కంటెంట్ విషయంలో ఒకసారి గమనించినట్లయితే ఎస్ మిత్రమా రైట్. జస్ట్ చూస్తే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే టాపిక్, ప్రశ్నల వర్షం ఇక్కడ నుంచి కనిపిస్తుంది సార్. నెక్స్ట్ వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు, ఈ 12వ టాపిక్ 13వ టాపిక్ రెండింటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. భారతదేశం యొక్క జాతీయోద్యమం మొదటి దశ, రెండవ దశ అన్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయోద్యమంలో ముఖ్యంగా దేశ విభజన 1939 కంటే ముందు, 47 తర్వాత, ఈ రెండింటి పరంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం రైట్ సార్, ఇక్కడ 15వ టాపిక్. స్వతంత్ర భారతదేశంలో మొదటి 30 సంవత్సరాలు రైట్ సార్, 15వది 17వది. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచము, భారతదేశం, ఇది గమనించాలి. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం. అయితే ఇక్కడ ఈ రాజకీయ ధోరణుల ఆవిర్భావ క్రమం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఇది కొన్ని సందర్భాలు అడిగాడు, కొన్ని సందర్భాలు అడగలేదు. కానీ ఈ యొక్క ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం అనే పాఠ్యాంశం మాత్రం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కలిగి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ తెలంగాణ హిస్టరీ వస్తుంది. తెలంగాణ హిస్టరీలో ఇంక్లూడింగ్ ఏంటది, ఇక్కడ జాతీయోద్యమం, దేశ విభజన, నెక్స్ట్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, రిమైనింగ్ స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు. ఇందులో 14, 15, 17, 19 రైట్ సార్, 14, 15, 17, 19 అనే టాపిక్స్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నవి రైట్ సార్. రిమైనింగ్ 21వ టాపిక్ ఇండెక్స్ నుంచే ప్రశ్న వచ్చింది అనమాట. తెలంగాణ ఉద్యమ చరిత్ర 21వ టాపిక్ ఇండెక్స్ నుంచే ప్రశ్నలు ఎవరైతే జరిగింది. ఇది 10వ తరగతి వరకు మనం చూడాల్సిన నేపథ్యంలోవి. రిమైనింగ్ ఒకసారి గమనిస్తే సోషల్ మెథడాలజీ సంబంధించిన అంశాలు, సోషల్ మెథడాలజీ రైట్ సార్. ఇట్లా సోషల్ మెథడాలజీ సార్ మొన్న మీకు కంప్లీట్ గా డిస్కషన్ చేసి ఉంటాడు రైట్ సార్. ఇందులో డిస్కషన్ లో భాగంగా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన సాంఘిక శాస్త్ర స్వభావము, పరిధి రైట్ సార్. సో సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుని చూసినట్లయితే ఇక్కడ వివిధ రకాల కమిటీలు, వ్యక్తుల యొక్క సిఫారసులు ఏవైతే ఉన్నాయో, కమిటీలు, వ్యక్తుల యొక్క సిఫారసులకు సంబంధించిన అంశాలు రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహా భూగోళ శాస్త్రము, విభాగాలకు సంబంధించిన అంశము, భూగోళ శాస్త్ర బోధనా వ్యూహాలు రైట్ సార్. నెక్స్ట్ ముఖ్యంగా స్వభావము, పరిధి, వివిధ కమిటీలు, వ్యక్తుల యొక్క సిఫారసులు, ఇవి పాఠ్యాంశం దృష్ట్యా ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సెకండ్ సెగ్మెంట్స్ వచ్చేటప్పటికి చూస్తే మిత్రమా విద్యా లక్ష్యాలు, విద్యా ప్రమాణాల లోపట రైట్ సార్, విద్యా లక్ష్యాలు, విద్యా ప్రమాణాల లోపట ఒకసారి రైట్ సార్ బ్లూమ్స్ వర్గీకరణ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దాంతో పాటుగా వన్స్ అండర్సన్ క్రాత్హాల్ వర్గీకరణ, సింప్సన్ హరో వర్గీకరణ, నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు, అభ్యాసనం యొక్క లక్ష్యాలు, వర్గీకరణ, ఈ రెండింటిపైన ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది రైట్ సార్. ఎక్కువ అడుగుతున్నాడు మనకు 16 మార్కులకి 32 ప్రశ్నలు వస్తే వాటిని ఏరుకోవచ్చు మనం డైరెక్ట్ గా, ఎక్కడెక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్న విషయాన్ని ఏరుకోవచ్చు సోషల్ మెథడాలజీ విషయంలో రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే ఉద్దేశాలు, విలువలు అనే టాపిక్ ఏదైతుందో, ఉద్దేశాలు, విలువలు అనే టాపిక్ ఉద్దేశించి వన్స్ ఇక్కడ ఒకసారి ప్రాధాన్యత చూస్తే ఉద్దేశాలు, విలువలు అనే టాపిక్ లో సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు, సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు అనే టాపిక్ లో, దాంతో పాటుగా అభ్యాసన లక్ష్యాలు, నిర్మాణాత్మక అభ్యాసన లక్షణాలు, ఇస్ మోస్ట్ వెరీ వెరీ రిపీటెడ్ ప్రశ్న టెట్ లో ప్లస్ డిఎస్సి లో పునరావృతం అవుతా ఉన్నది రైట్ సార్. ప్రాథమికోన్నత, మాధ్యమికోన్నత స్థాయిలో అభ్యాసన లక్ష్యాలు, నిర్మాణాత్మక అభ్యాసన లక్ష్యాలు రైట్ సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సార్. నెక్స్ట్ ఫోర్త్ సెగ్మెంట్ సాంఘిక శాస్త్రం యొక్క అభ్యాసన ఉపగమాలు, వ్యూహాల లోపట ఉపగమనాల, వ్యూహాల పద్ధతి, యుక్తి, భావన, బోధనా పద్ధతులు, పరిమాణ క్రమము, ప్రవర్తనవాదం నుండి నిర్మాణాత్మక వాదము, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి రైట్ సార్. సో ఇక్కడ ఉపగమ, వ్యూహము, పద్ధతి, యుక్తి, భావన రైట్ సార్, ఇవేవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ కి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కలిగి ఉంది రైట్ సార్ ఫోర్త్ సెగ్మెంట్ లోపల. నెక్స్ట్ అదే మాదిరిగా చూస్తే ఫిఫ్త్ సెగ్మెంట్స్ కి వచ్చేటప్పటికి మిత్రమా జస్ట్ ఫిఫ్త్ సెగ్మెంట్స్ కి వస్తే ఒక్కసారి గమనించండి సార్. వివిధ ప్రణాళికల్లో భాగంగా వార్షిక పథకము, యూనిట్ పథకము, పాఠ్య పథకము, వార్షిక పథకము, యూనిట్ పథకము, పాఠ్య పథకము, హెర్బర్డ్ పాఠ్య పథకము. సో రిమైనింగ్ APSCF 2011 రిమైనింగ్ 5 years, ఇగో ఈ 5 years ప్రణాళిక నమూనా రైట్ సార్, ద మోస్ట్ ఇంపార్టెంట్. దాంతో పాటుగా ICT రైట్ సార్, ఎస్పెషల్లీ చూస్తే ఇక్కడ ICT భావనలు రైట్ మిత్రమా. సో వీటికి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కనిపిస్తుంది రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే బోధన అభ్యాసన ఉపకరణాలలో కొంతవరకు ఇంపార్టెన్స్ ప్రీవియస్ ప్రశ్నలు వచ్చిన నేపథ్యాలను ఒకసారి గమనిస్తే ఎస్ బోధనా ఉపకరణాలు ప్రాధాన్యత వర్గీకరణ
బోధన ఉపకరణాలు, ప్రాధాన్యత, వర్గీకరణ. ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రశ్నల వర్షం కురుస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే మిత్రమా, రైట్, విద్యా ప్రణాళిక కరికులం. సో విద్యా ప్రణాళిక కరికులమ్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి సార్. మొత్తం కూడా చదివి పెట్టే ప్రయత్నం చేయాలి. విద్యా ప్రణాళికలో భాగంగా మౌలిక అంశాలను పరిగణలో తీసుకోవాలి. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ, రైట్ సార్. సో రాల్ఫ్ టేలర్ వివరణ, దాంతో పాటుగా జాకబ్సన్ వివరణ, దాంతో పాటుగా గమనిస్తే నెక్స్ట్ తదుపరి ఇక్కడ ఒకసారి పైన కనిపిస్తుంది సార్, నూతన జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటటువంటి టాపిక్ ఏదైతుందో, సో దీని నుంచి ప్రశ్నలు అనేవి తప్పకుండా రేజ్ అవ్వాల్సిందే, వస్తవి కూడా. రైట్ సార్. ఇది ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, రైట్ సార్. సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల లోపల కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు మొత్తం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మూల్యాంకనం లోపల గమనిస్తే మిత్రమా, సో మూల్యాంకనం లోపల మదింపు రకాలు, మదింపు చట్టం, సో రిమైనింగ్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ మెథడ్ ఏదైతుందో దీనిపైన ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్ సార్. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సంబంధించిన అంశాల పరంగా కొంతవరకు ఇవి గమనించే ప్రయత్నం చేయాలి సార్. అభ్యాసన సూచికలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఉత్తమ నికష లక్షణాలు, అభ్యాసన సూచికలు, రైట్ సార్. నిరంతర సమగ్ర మూల్యాంకనం, రైట్ సార్. ఈ పాఠ్యాంశాలు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. సో సోషల్ మెథడాలజీకి సంబంధించి ఇక్కడ సైకాలజీ కూడా ఇంక్లూడింగ్ అయింది మిత్రమా, బాల్య కౌరమ దశలు మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఈ బుక్ ను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పిఐ లోపల సో కొంతవరకు 5 మార్కులకు గాను ఏపీకి తెలంగాణలో కూడా ఇంక్లూడింగ్ అయింది కాబట్టి ఇది గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ సంబంధించి ఇది సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం, రైట్ సార్. ఈ టెక్స్ట్ బుక్ చదవాలి మనం పర్టికులర్ గా. ఈ టెక్స్ట్ బుక్ తప్పకుండా చదివి పెట్టే ప్రయత్నం చేయాలి. సో మీరు మిగతా బయట ప్రపంచంతో పోల్చుకుంటే ఈ టెక్స్ట్ బుక్ మాత్రం 80% వదిలిపెట్టదు మిత్రమా, ఇది గమనించండి. రిమైనింగ్ టెక్స్ట్ బుక్లు అన్ని కూడా ఇంటర్మీడియట్ సంబంధించినవి ఈ తరహాలో ఉంటవి. నెక్స్ట్ ఇంకొక ప్రతిపాదన ఏంటంటే మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి ఏపీ మిత్రులకు తెలంగాణ మిత్రులకి దిస్ వన్ ఏపీకి సంబంధించిన టెక్స్ట్ బుక్, ఏపీకి సంబంధించినటువంటి సో టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ, రైట్ సార్. ఈ తెలుగు అకాడమీ ఏపీకి సంబంధించిన విద్యా దృక్పథాలు అనే టెక్స్ట్ బుక్ ఏదైతుందో తెలంగాణ మిత్రులకు కూడా సుమారు 6 చాప్టర్లు అనేవి కవర్ అవుతుంది. 6 చాప్టర్స్ కొంచెం ఈజీగా ఉంది, సునాయాసంగా పర్ఫెక్ట్ ఉంది. ఏపీ మిత్రులకైతే 5 మార్కులకి ఈ బుక్ దాటి బయటికి పోదిగా, రైట్ సార్. ఈ బుక్ ను ఒక 3 నుంచి 4 సార్లు కనుక మీరు పరిశీలిస్తే పిఐ తప్పకుండా ఇందులోకి వెళ్ళే ప్రశ్నలు వస్తుంది. సైకాలజీని ప్రాపర్ గా మనం తెలుగు అకాడమీ మనోవిజ్ఞాన శాస్త్రం చదివితే సరిపోతుంది బిఎడ్కి సంబంధించి, రైట్ సార్. కాబట్టి ఈ పుస్తకాలు చూసే ప్రయత్నం చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాలని తప్పకుండా 100కి 100 సార్లు, అంటే 100కి 100% ప్రాపర్ గా చదివి పెట్టే ప్రయత్నం చేయండి. తెలుగు అకాడమీ దాటి బయటికి పోడు. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ కానీ కంటెంట్ కోర్సులు కానీ, రైట్ సార్. ఎస్ రమేష్ సార్, గ్రూపులు చాలా ఉన్నాయి సార్. గ్రూపుల ప్రకారం మనం ముందుకు వెళ్తున్నాం, వాట్సాప్ గ్రూపులు, రైట్ సార్. సో ఇక్కడ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న కోర్సులు ఏవైతున్నాయో ఆ కోర్సులు కొంచెం అంటే మీకు ప్రాపర్ గా తీసుకునే ప్రయత్నం సార్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కేవలం 200 మెంబర్స్ రిసీవ్ చేసుకున్న మిత్రమా. సో ఇందులో శ్రీ చైతన్య నారాయణ మాదిరిగా ఎట్లయితే వాళ్ళు ఎక్కువ మొత్తంలో అడాప్టేజ్ తీసుకొని పిల్లలపైన దృష్టి సారిస్తారో, ఎవరైతే కంప్లీట్ గా మమ్మల్ని పుషప్ చేయండి సార్, మాకు చదవడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు లేవు, కొంచెం పుషప్ చేస్తేనే మేము ఎక్కువ మొత్తం చదవగలుగుతాం, మాకు ప్రత్యేక గైడ్ లైన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఏర్పాటు చేసాం. సో 200 మెంబర్స్ స్పెషలైజేషన్ తీసుకొని అందులో యొక్క టెస్టులు కానీ కంటెంట్ కోర్సులు మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ కంటెంట్ పిఐఈ మెథడాలజీ సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు సో అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ ఉంటుంది. టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సోషల్ కంటెంట్ టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ల నిర్వహణ అనేది ఎవ్రీ వీక్ షెడ్యూల్ పెడుతూ ఆ షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ నిర్వహించి వాళ్ళ యొక్క స్కోర్ అనౌన్స్మెంట్ చేస్తూ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఈ యొక్క కోర్స్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. 2499 రూపీస్కి 2499కే కంప్లీట్ డిఎస్సి వరకు కూడా ప్రాపర్గా ఈ కోర్సును రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మిత్రమా. 15వ తేదీ నుంచి ఇప్పుడు లైవ్ క్లాస్ ఇప్పటిదాకా చేసిన రికార్డ్ అయి ఉంటవి, ఇక చేయబోయే లైవ్ రూపంలో వస్తాయి ఇందులో క్లాసులు. దాంతో పాటు ఇక్కడ ఈ కోర్స్ లోపల కంప్లీట్ గా మనం చూస్తే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి షెడ్యూల్ రిలీజ్ చేసి షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహించుకుంటూ పోతా ఉంటాం, రైట్ సార్. అప్పటి వరకు తర్వాత కాలంలో కూడా ముందు కానీ కంటెంట్ అనేది అంటే ప్రాపర్ వేలో సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ కూడా వీడియో క్లాస్ హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది, రైట్ సార్. వీడియో క్లాసెస్ అనేవి లైవ్ అండ్ రికార్డ్ ఉంటాయి అనమాట. ఇప్పటిదాకా చేసిన రికార్డ్ అయి ఉంటవి, ఇక చేయబోయేటన్ని లైవ్ రూపంలో మీకు అందుబాటులోకి వస్తుంది, రైట్ సార్. ఎస్ ఈ తర వివరణాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ వచ్చిన ఏరియాస్ కూడా క్విక్ రీజన్ చేయడం జరుగుతుంది, రైట్ సార్. అది గమనించండి సార్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇది. ఏపీలో మన తెలంగాణ మిత్రుల కోసం ఏర్పాటు చేసాం, ఏపీ మిత్రుల కోసం త్వరలోనే ఏర్పాటు చేయబోయే ప్రపోజల్లో ఉంది, రైట్ సార్. ఎస్ ఇక్కడ ఇండివిజువల్ కోర్సులు తీసుకునే మిత్రులకు కానీ ఈ కోర్సులో జాయిన్ అయ్యే మిత్రులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు.
సో ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది, రైట్ మిత్రమా. కాబట్టి సో మనం పాత కోర్సు తీసుకున్న మిత్రులు కూడా మేము ఇండివిజువల్ తీసుకున్న సరే ఇండివిజువల్ తీసుకున్న మీకు కానీ ఇందులో ఉన్న వాళ్ళకి కానీ సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ గా మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది, రైట్ మిత్రమా. ఓకేనా, రైట్ సార్. ఎస్, ఇది కోర్స్ వచ్చేటప్పటికి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉంది మిత్రమా. సో 2499 రూపీస్ అందుబాటులో సేమ్ thumbnail తో ఉంటుంది. ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో అన్ని కోర్సులు అతి తక్కువ మొత్తం అందిస్తున్నాం. కంటెంట్ కోర్స్ 699, ఇంటర్మీడియట్ వరకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కోర్స్ కేవలం 499, సుమారు ఒక 450 పైచలకు టెస్ట్లు ఉంటవి ఇంటర్మీడియట్ వరకు, రైట్ సార్. సో అందులో ఒక్కొక్క టెస్ట్ లో 60 నుంచి 70 ప్రశ్నలు ఉంటవి. టెస్ట్ కు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సోషల్ కంటెంట్ టెస్ట్ కి, దాంతో పాటుగా అది 499 రూపీస్ కి అందిస్తున్నాం. మెథడాలజీ కోర్స్ 399 రూపీస్ కి అందిస్తున్నాం. పిఐఈ కోర్స్ 499 కి అందిస్తున్నాం. దాంతో పాటుగా ఈ అన్నిటి బేస్ చేసుకుని ఒకే దగ్గర సమూహంగా ఏర్పాటు చేసి చదవాలనే కుతుల్లాహము, చదవలేకపోతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పుషప్ చేసుకుంటూ ప్రత్యేక గైడ్ లైన్స్ ఇస్తూ మెంటర్షిప్ ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో 2499 రూపీస్, లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే మేము కూడా కాల్ చేసి మాట్లాడడం కోసం తక్కువ సంఖ్యలో అభ్యర్థులు కావాలి కాబట్టి కేవలం 200 మెంబర్స్ మాత్రమే స్పెషలైజ్ తీసుకొని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది, రైట్ మిత్రమా. కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లో ఉన్న కోర్స్ రిసీవ్ చేసుకోండి. మన వీడియో మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి, రైట్ మిత్రమా. హెచ్జిటి వాళ్ళకి కూడా సోషల్ కు సంబంధించిన హెచ్జిటి కోర్స్ ఈ రోజు లాంచ్ అవుతుంది మిత్రమా. సో టెస్ట్ సిరీస్ కోర్స్ అన్ని సబ్జెక్ట్ పైన టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాం, రైట్ సార్. ఇప్పటి వరకు అయితే హెచ్జిటికి సంబంధించిన సోషల్ కంటెంట్ వీడియోస్ 10th క్లాస్ వరకు సోషల్ కంటెంట్ కోర్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏపీ మిత్రులకు రేపటి నుంచి ఇంటర్మీడియట్ హిస్టరీ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసాం. తెలంగాణ మిత్రులకి ఫిబ్రవరి 14th నుంచి మళ్ళీ హిస్టరీ వైజ్ ఇంటర్మీడియట్ హిస్టరీ పైన షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహించుతాం. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారంగా పెట్టిన ఎగ్జామ్స్ ఆల్రెడీ మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, రైట్ సార్. ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా రాసుకోవచ్చు. కాబట్టి ఆ టెస్ట్లన్నీ రాసుకుంటారండి. ఇక్కడ మళ్ళీ చేయబోయే టెస్టులు షెడ్యూల్ ప్రకారంగా ముందుకెళ్ళండి. బిఫోర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ మొత్తం షెడ్యూల్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత క్విక్ రివిజన్ లో భాగంగా మీకు షెడ్యూల్ ప్రకారంగా మళ్ళీ టెస్ట్లన్నీ కూడా రీఅప్లోడ్ చేసుకుంటూ సో కంప్లీట్ గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది, రైట్ మిత్రమా. ఇది గమనించండి, ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఏపీ బుక్లకు సంబంధించి వాటిపైన వర్క్ జరుగుతుంది మిత్రమా. ఎందుకంటే మీరు మీ ముందుకు నేను వీడియో రూపంలో రావాలంటే నేను వర్క్ చేయాలి కదా. అలా వర్క్ చేసిన తర్వాత ఏపీ మిత్రులకు కూడా ప్రీవియస్ జరిగిన టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ లో, మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్ లో, ఇప్పుడు వచ్చిన స్కూల్ టెక్స్ట్ బుక్ లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది బ్యాకప్ ఎక్కువ ఉందన్నమాట. గతంలో ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా టీఆర్టీ డిఎస్సి నిర్వహించారు. ఇప్పుడు టెట్ డిఎస్సి నిమిత్తం టెట్ మొన్న రీసెంట్ గా 2 times న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా నిర్వహించారు, రైట్ సార్. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా డిఎస్సి మొట్టమొదటిసారిగా రాబోతుంది. కాబట్టి వాటిపైన అనాలిసిస్ పునఃపరిశీలన చేసిన తర్వాత పూర్తిగా మీ ముందుకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది, రైట్ మిత్రమా. ఇది గమనించే ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా, రైట్ సార్. ఎస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ వెయిట్ చేసింది మిత్రమా. సో విజయము డిఎస్సి ఛాలెంజ్ బ్యాచ్, డిఎస్సి యజ్ఞం, రైట్ సార్. సో ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక, చదివేంత సత్తా ఉందో, సార్ మా ఒంట్లో కూర్చునేంత ఓపిక ఉంది, చదివేంత సత్తా ఉంది, తప్పకుండా సర్వీస్ కొట్టడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కావాలనుకున్న ప్రతి మిత్రుడు, ప్రతి సోదరి మనుల కోసం సో డిఎస్సి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆహ్వానం పలుకుతుంది. ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లో రిసీవ్ చేసుకుని మిత్రం, ఓకేనా. పూర్వ మిత్రులు కానీ కొత్త మిత్రులు కానీ ఎవరికైనా కూడా స్వాగతం. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.